నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతయు అత్యున్నతమైన మీ సజీవ రెక్కల చాటున భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను మహాప్రభు. ఈ నూతనమైన దినంలో నూతనమైన సరికొత్త అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టి ఉన్నదేవ, ఈ దినమంతయు మీ నామ మహిమాన్వితమైన పాత్రగా నిలిచి నడుచు మీ అనుదిన ఆత్మ సంబంధిత సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నేను మాట్లాడుతుండగా అది నేను కాదు, కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని, పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటినీ కూడా మీ ఆధీనం స్వాధీనంలో ఉంచుకుని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలని, మీ ఉన్నతమైనటువంటి ఆశయాల్ని, చిత్తాన్ని నెరవేర్చగలిగేటువంటి గొప్ప పరిపక్వత మాలో చూచుటకు మీ కృప అందించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటా ఉన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఆగస్టు నెలకు పరిశుద్ధాత్మను గురించినటువంటి అంశ పరిశీలనలో ఒక 9 పాఠాలు అయితే, 9 ఆత్మీయ సందేశాలు అయితే మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మహాకృపను బట్టి ధ్యానించుటకు దేవుడి సహాయాన్ని అందించాడు. 9 అయితే పూర్తయినాయి. వాస్తవానికి ఈ సెప్టెంబర్ మాసం నుండి ఆత్మఫలము అనేటువంటి అంశం మీద పరిశీలించబోతా ఉన్నాం. 9 పాఠాలు ఉంటాయి. ఇంచుమించుగా ఇది కూడా ఒక నెల ఇంచుమించుగా పట్టే అవకాశం ఉంది. అయితే సెప్టెంబర్ నుంచి ఆత్మఫలము అనేటువంటి అంశం మీద మనం పరిశీలించాలని దైవ ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఆ మాటను మీ అందరి ముందు కూడా వెల్లడిపరిచాను. అయితే ఈ రోజున ఆత్మఫలము అనేటువంటి విషయంలోకి వెళ్ళకముందే జ్ఞాపకం చేసుకోవలసినటువంటి మరొక విషయాన్ని అయితే నేను మర్చిపోవడం జరిగింది. దేవుడు ప్రేరేపించాడు. నాయన, ఆత్మఫలములోకి వెళ్ళకముందు ఖచ్చితంగా తప్పకుండా ధ్యానించవలసినటువంటి, గమనించవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవడం జరిగింది. కనుక ఆ విషయాన్ని తెలియపరిచిన అనంతరం ఆ ఫలాల్లోకి మనం వెళ్ళినట్టయితే చాలా చక్కనైన రీతిలో అర్థమయ్యే అవకాశం ఉంటుందని దేవుడు ఎప్పుడైతే ఆ ప్రేరణ నాకు అందించాడో ఆ విషయాన్ని ఈ రోజున తెలియపరిచి తర్వాత ఆ వారం నుండి, తర్వాత ఆరాధన నుండి ఆత్మఫలమును గూర్చినటువంటి పరిశీలన చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అతి చేస్తాడు. అయితే ఎందుకు ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం లేదంటే పరిశీలన అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రధానమైనది అంటే చాలా ప్రధానమైనది. నిజంగా ఇది మాట్లాడుకోకుండా, ఇది ధ్యానించుకోకుండా, ఇది అసలు ప్రస్తావించకుండా ఫలాల్లోకి వెళ్ళిపోతే నిజంగా ఒక రకమైనటువంటి వెలుతనేటువంటిది నాలో నేనైతే గమనించుకోగలిగాను. అంత అద్భుతమైనటువంటి విషయం. ఏంటి ఆ విషయం అనే దానికంటే కూడా అసలు దేని గురించి మాట్లాడుకోవాల్సింది అని అంటే, ఈ విషయానికైనా మనం మర్చిపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొత్త షోరూమ్ నుంచి కొత్త బండిని కొనుక్కొని బయట పెట్టి ఆ బండిలో పెట్రోల్ లేదనుకోండి, ఎలా ఉంటుంది? చాలా చండలంగా ఉంటుంది. 1,00,000 రూపాయలు ఎట్టి కొత్త బండి కొనుక్కొని ఆ కొత్త బండిలో ఇంతకీ పెట్రోల్ కొట్టించడం మర్చిపోయామనుకోండి, అది వెలితిగానే ఉంటుంది. అంత కొత్త బండి కూడా ఎందుకు పనికిరాని దానిలాగే ఉంటుంది. కొత్త అంశంలోకి వెళ్తున్నాం మనం. ఆత్మఫలం అనే అంశం. ఆత్మఫలం అనేటువంటి అంశాన్ని మనం ఖచ్చితంగా ధ్యానించగలగాలంటే ఈ పెట్రోల్ లాంటి వాక్యం మనకు అవసరం. ఈ వాక్యాన్ని ధ్యానించుకోకుండా అందులోకి వెళ్తే ఏదో వెలుతునేటువంటిది, ఈ వ్యర్థంగానే మనకు అనిపించేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఖచ్చితంగా ధ్యానించుకోవాలని ఈ అంశం మీద దైవ ప్రేరేపణ అయితే నేను పొందుకొని ఉన్నాను. ఇంతేనా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది అని అంటే తనివి తీరననున్నాయి, లెక్కింపజాలననున్నాయి పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవడానికి, ఆ పాఠాలలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి. కానీ సమయాన్ని, అనుకూలతను బట్టి నేను తీసుకున్నాను తప్ప పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే బోల్డ్ అని ఉన్నాయి. అసలు ఆత్మఫలం అనేది ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం కూడా రాదేమో. అన్ని విషయాలు నేర్చుకోవచ్చు. కానీ నెల మాత్రమే ఒక అంశానికి మనం స్థానం ఇచ్చాం కనుక
వీలును కల్పించాం గనక నేను కొన్ని అవసరమైనా తీసుకుంటున్నా, మిగతా తీసుకోవట్లేదు. ఇంతకా విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలుసుకున్నాం, ఆయన ఏం చేస్తాడో తెలుసుకున్నాం, ఆయన మన మీదకి వస్తే మన యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఫ్రెండ్ అయితే వచ్చేటువంటి లాభాలేంటి, బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చేటువంటి లాభాలేంటో తెలుసుకున్నాం. దేవుని మూలంగా అభిషేకించబడినటువంటి వ్యక్తుల యొక్క నోటి మాట ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క పద ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ హృదయాంతరంగ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి అనేకమైన విషయాలు మనం అందరం తెలుసుకున్నాం. కానీ ఎంత శక్తిమంతుడైనటువంటి పరిశుద్ధాత్ముడు ఉండేటువంటి స్థలం ఎక్కడున్నది, ఆయన ఎక్కడ నివసిస్తాడో, ఆ నివాసానికి బైబిల్ పెట్టినటువంటి పేరేంటి, ఆయన ఎలాంటి చోట్ల సంచరిస్తాడో, ఒక మాటలో చెప్పాలంటే ఎంతో గొప్ప, ఎంత శక్తివంతమైనటువంటి పరిశుద్ధాత్ముడు ఉండేటువంటి నివాసం ఏంటి, ఆయన ఉండేటువంటి స్థలం ఏంటి, ఆయన ఏ చోట్ల ఉంటాడు అనేటువంటిది మనం గమనించుకోకపోతే ఖచ్చితంగా ఏదో రకమైన వెలుతు అనేటువంటిది కనబడుతుంది. కనుక పరిశుద్ధాత్ముడు ఎక్కడ నివసిస్తాడో అనేటువంటి విషయాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజున 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికను కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ఆ చోట ఒక చక్కటి మాటని నేనైతే గమనించాను. ఆ మాటని ఈ రోజున త్వరగా ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని కన్నా మనం చదివితే, పరిశుద్ధాత్ముడు సంచరించు నివాసము లేక స్థలము యొక్క పేరు ఆ చోట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగురా, మీరు మీ సొత్తు కారు. ఏమని రాయబడిందంటే, మీలోనున్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సంచరించేటువంటి, ఉండేటువంటి, నివసించేటువంటి ప్రదేశం రాళ్ళల్లోనో రప్పల్లోనో కొండల్లోనో ఉండేటువంటి దేవుడు కాదైన. ఆయన జీవం కలిగినటువంటి దేవుడు గనుక జీవించుచున్న మానవుని యొక్క హృదయంలో ఉండేటువంటి దేవుడు. జీవం లేని దేవుడు అనుకోండి, జీవం లేని రాళ్ళల్లో ఉంటాడు. స్పర్శ లేని దేవుడు అనుకోండి, స్పర్శ లేనటువంటి కొండల్లో ఉంటాడు. ఏ విధంగా కూడా చలించినటువంటి దేవుడు అనుకోండి, రప్పల్లో ఉంటాడు. మన దేవుడు జీవం కలిగేటువంటి దేవుడు, స్పందించేటువంటి దేవుడు, స్పర్శ కలిగి ఉన్నటువంటి దేవుడు గనక ఆయన జీవించేటువంటిది కూడా జీవించేటువంటి జీవం కలిగిన మానవుని యొక్క హృదయంలో ఉండడానికి మాత్రమే ఆయన ఇష్టపడతాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి ప్రదేశం ఏంటంటే, నీవు నేను అయి ఉన్నాము. మనలోనే ఆయన ఏం చేస్తాడన్నమాట, నివసిస్తాడు అనేటువంటి మాట వాక్యంలో రాయబడతా ఉంది. ఎంత గొప్ప ధన్యతో, ఎంత విలువైనటువంటి వారమో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఏమన్నా చిన్న చితక దేవుడా? చిన్న చితక దేవుడు కాదు కదా. ఆది యందు జలముల మీద ఏ ఆత్మ అయితే అల్లాడుచుండెనో, ఏ ఆత్మ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరణం నుండి పునరుద్ధానికి లేవనెత్తగలిగిందో, ఏ ఆత్మ అయితే ఏకరీతిగా సర్వలోకాన్ని కూడా ఇప్పటికీ కూడా పరిపాలిస్తూ ఉందో, అట్టి ఆత్మ ఎక్కడుందో తెలుసా? నీలోని నాలోని ఉన్నదని చాలా స్పష్టమైనటువంటి ఆధారాన్ని వాక్యంలో దేవుడు మనకి చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన శరీరాలు ఏమన్నా గొప్పవి అంటావరా? మన శరీరాలు ఏమన్నా విలువైనవి అంటావరా? ఏ విలువ లేదు, ఏ గొప్పతనం లేదు, చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు. గట్టిగా చచ్చిపోతే 3 రోజుల్లో పురుగులు పట్టేటువంటి శరీరానికి విలువ తెచ్చి పెట్టింది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. విలువ లేని వాళ్ళం ఎందుకు చెప్పండి? బతుకున్నని చెప్పు కొన్ని కోట్లు పలుకుతాయి.
గుండెకాయ కొన్ని లక్షలు పలుకుతుంది, కిడ్నీ కొన్ని లక్షలు పలుకుతుంది, ఊపిరితిత్తులు కొన్ని లక్షలు పలుకుతాయి, 100 ml రక్తం కొన్ని వేల రూపాయలు పలుకుతూ ఉంది. అదే బాడీ, అదే శరీరం ఒకసారి మరణించింది అనుకోండి, కనీసం 72 పైసలు కూడా రాదంట. రూపాయి కంటే కూడా తక్కువ విలువైనటువంటి వారం. ఇలాంటి విలువలేని శరీరాన్ని ఆయన ఏం చేశాడన్నమాట? కొన్నాడు. ఏ శరీరాన్ని అయితే సాతాను ఆక్రమించుకున్నాడో, ఏ శరీరం నిండా అయితే చీకటి ఆవరించిందో, ఏ శరీరం నిండా అయితే చీకటి శక్తులు సంచరిస్తా ఉన్నాయో, ఆ శరీరాన్ని తన రక్తమిచ్చి విలువ పెట్టి కొన్నబడింది. అంటే విలువలేని ఈ శరీరాల్ని ఆయన కొనుక్కున్నాడు. దేంతో కొనుక్కున్నాడు? తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కున్నటువంటి శరీరాన్ని, సంపదని, స్థలాన్ని నాది, నా స్థలము అని వదిలేలేదు, కానీ ఆ స్థలంలో ఆలయాన్ని కట్టుకున్నాడు. ఆయన ఆలయాన్ని కట్టుకున్నాడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. చాలాసార్లు గవర్నమెంట్ వారు కొన్ని స్థలాల్ని జప్తు చేసుకుంటూ ఉంటారు. లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ సంపాదనలో కొన్ని రకాలైనటువంటి నిర్మాణాలని జరిగించాలి, కన్స్ట్రక్షన్స్ అనేటువంటి మొదలు పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారనుకోండి. ఆ ఆలోచన నెమ్మదిగా జనాంగం వరకు వచ్చేసింది అనుకోండి, వార్తల వరకు వచ్చేసింది అనుకోండి, పేపర్ల వరకు వచ్చేసింది అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు పలానా స్థలంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టబోతున్నారు అనేటువంటి విషయం కానీ బయటకు వచ్చేసింది అనుకోండి, అప్పటి వరకు అక్కడ నివసించినటువంటి వ్యక్తులు రాత్రికి రాత్రే ఏం తీసుకొస్తా ఉంటారు? ఇప్పుడు చాలా రోజుల నుంచి కొంతమంది ఆ ప్రదేశంలో నివసిస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు, ఆ స్థలం అంతా కూడా మీరు అందరూ వెకేట్ చేయాలి, ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, గవర్నమెంట్కి సంబంధించిన ఒక కంపెనీ వస్తుంది అని అన్నప్పుడు రాత్రికి రాత్రి ఆ స్థలంలో ఒకటి వస్తూ ఉంటుంది. ఏంటిది? జేసీబీ కాదు. రాత్రికి రాత్రి కొంతమంది అమ్మవార్లు, కొంతమంది దేవుని యొక్క విగ్రహాలు వెలుస్తూ ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా? రాత్రికి రాత్రే. పొద్దున్నేమో గవర్నమెంట్ వాడు పని మొదలెడదాం అనుకుంటాడు, రాత్రికి రాత్రి అమ్మవారు వెలివేశారండి, లేదంటే చాలా పురాతన సంబంధమైనటువంటి విగ్రహం దొరికిందండి అని చెప్పి వెంటనే ఆ విషయాన్ని గవర్నమెంట్ వారు చేరజేస్తారు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు? పొర్రపాటును కూడా స్థలం జోలికి వెళ్ళరు. అది తెలిసి కొంతమంది కావాలని, కొంతమంది ఉద్దేశం లేకుండానే కొంతమంది దేవతల విగ్రహాలని, దేవుని విగ్రహాలని వెలుస్తూ ఉంటారు, అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆలయం కట్టాలి. అక్కడ రాయి అనేటువంటిది కనబడింది కనుక ఖచ్చితంగా ఆలయం కట్టాలి. ఆ ఆలయం కట్టిన తర్వాత గవర్నమెంట్ ఎవడైనా సరే ఏం చేయడు? ముడతాడా? పొర్రపాటును కూడా ముట్టడు. పొర్రపాటును కూడా టచ్ చేయడానికి కూడా ఇష్టపడ్డు. టచ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసి కనుక చాలా ఉంటాయి. మనం ఎలా వెళ్తున్నప్పుడు, కాకినాడ వెళ్తున్నప్పుడు పక్కన ఉంటాయి. ఇవన్నీ కూడా మనుషులు చేసుకున్నాయి. వాళ్ళు డబ్బు కోసం ఆశించి ఇంకోటి ఇంకో రకంగా ఆశించుకుని ఏ ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. చాలా చోట్ల ఇలాంటివి మనకు కనబడతా ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ అలా జోలికి వెళ్ళకూడదు. గవర్నమెంట్ అలా వాటి జోలికి వెళ్ళారంటే పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆలయాల జోలికి వెళ్ళరు, గర్భాలయాల జోలికి వెళ్ళరు. గుడులు గోపురాలు ఎక్కడన్నా వెలిసినాయి అనుకోండి, వాటి జోలికి వెళ్ళరు. అంటే క్రిస్టియన్ చర్చిల దగ్గరికి అయితే వెళ్తారులే, ఎందుకంటే మనం చక్కనోళ్ళం కదా. అదే హైందవ సంబంధం దేవాలయం దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి దేవుడు ఈ ఆలయం కట్టాడంటే ఇంకెవరికి అధికారం లేదు. ఈ ఆలయం నాది, ఈ శరీరం నాది, ఈ శరీరంలో నా ఆలయాన్ని నేను నిర్మించేసుకున్నాను కనుక ఇంకెవరో కూడా ఇది టచ్ చేయడానికి వీల్లేదు. ఆలయం మీద సంపూర్ణ అధికారం నేను కలిగి ఉన్నాను గనక ఇంకెవరు కూడా టచ్ చేయడానికి వీలు లేదని ఆ కొనబడినటువంటి ఆ స్థలాన్ని వెంటనే ఆయన ఏం చేశాడన్నమాట? ఆలయంగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆలయంలోకి ఎవరో కూడా ఇంకెవరో కూడా జప్తు చేసుకోవడానికి కానీ, ఆక్రమించుకోవడానికి కానీ, దొంగిలించడానికి కానీ,
వాళ్ళ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కానీ ఇంకా జరగకూడదని చెప్పి ఈ విలువలేని శరీరాన్ని కొన్న దేవుడు దాన్ని ఆలయంగా మార్చేసుకున్నాడు ఆయన ఉండడానికి. ఇప్పుడు ఆ ఆలయం దేవునికి ఏం చేయాలి? ఏ ఆలయంలో అయినా సరే స్తుతి నైవేద్యాన్ని, మహిమని, ఆరాధనని ఇలాంటివి జరిగిస్తుంటారు. అది ఏ మందిరానికి, ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన మందిరాల్లో అయినా ఆలయాల్లో అయినా దైవ సంబంధమైనటువంటి సమర్పణ, దైవ సంబంధమైన అర్పణ, నిత్యమైనటువంటి మహిమ చెల్లించేటువంటి ధూప నైవేద్యములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ శరీరం కూడా ఆయనకి ఆలయమై ఉన్నది గనక నిరంతరమైనటువంటి మహిమని చెల్లించేటువంటి ఆలయమే ఉండాలి. ఎందుకంటే నీ శరీరం విలువ పెట్టి కొనబడింది గనక, నీ శరీరాన్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు గనక, పైగా కొనుక్కున్నటువంటి శరీరాన్ని ఆలయంగా మార్చేసుకున్నాడు గనక ఆలయంలో నుండి నిరంతరమైన మహిమ దేవునికి చెల్లించేటువంటి విధంగా ఉండాలి. అందుకే ఇది ఆలయంగా మార్చుకున్నాడు. కాబట్టి ఈ ఆలయం ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకమైన ఆలయంగా మారిపోకూడదు, దేవుణ్ణి త్రోసివేసేటువంటి ఆలయంగా మారిపోకూడదు, దేవుడు ఉండలేనటువంటి స్థితిని కల్పించేటువంటి ఆలయంగా మారిపోకూడదు. నిరంతరమైన మహిమ, నిరంతరమైన కీర్తి ప్రభావాలు, నిరంతరమైనటువంటి స్తుతి ధూపాన్ని అందించగలిగేటువంటి ఆలయముగా ఉంటుందనే ఉద్దేశంతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శరీరాన్ని ఎలా మార్చుకున్నాడు అన్నమాట చెప్పండి. ఆలయంగా మార్చుకున్నాడు. ఈ రోజున ఆలయంగా మార్చుకున్నటువంటి శరీరాలు ఎవరి అంటే క్రైస్తవులే. కానీ ఈ రోజున క్రైస్తవుల యొక్క శరీరాల్లో దేవునికి నివాసయోగ్యముగా ఉండకపోగా ఆయనకి అపకీర్తిని, ఆయన యొక్క మనసాక్షిని, ఆయన మనస్తత్వాన్ని గాయపరిచేటువంటి విధంగా మహిమ అయితే చెల్లించట్లేదు, కానీ ఆయన దుఃఖపరిచేటువంటి క్రియలు, కార్యక్రమాలు, పనులే మన శరీరంతో ఏం చేస్తున్నాం, అనుదినము కూడా జరిగిస్తున్నాము అన్నదే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్. నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నానంటే, నేను రీసెంట్గా ఒక షార్ట్ చూశాను. యూట్యూబ్లో షార్ట్లు వస్తూ ఉంటాయి కదా, స్క్రోల్ చేస్తూ ఉంటాయి. అలాంటి షార్ట్లలో కొన్ని అన్నోన్ ఛానల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఒకసారి అది చూసామంటే మళ్ళీ ఈసారి నుంచి ఛానల్ అలాంటివి చూడడానికి రికమెండ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు మనం స్కిప్ చేయాలి. అంతేకాని బాగుంది కదా అని చెప్పి లాస్ట్ వరకు చూసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది ప్రబుద్ధులు. పేర్లు నేను చెప్పక్కర్లేదులే, కానీ ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా నేను చెప్పడం నా వంతు, వినకపోవడం అనేది, వినడం అనేది మీ ఇష్టం అనుకోండి. అయితే అలా షార్ట్ నేను స్క్రోల్ చేస్తున్న సమయంలో ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, ప్రతి యవనస్తులు కూడా షార్ట్స్ అని, రీల్స్ అని ఇలాంటివన్నీ కూడా జరిగిస్తూ ఉన్నారు. వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు, క్రియేట్ చేసుకుంటున్నారు ఫేమస్ అవ్వడానికి. రీల్స్ ఎక్కడ చూసినా రీల్సే. అసలు ఒకప్పుడు ఎక్కడో కానీ కనబడేవారు కాదు ఇలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏదో ఓపెన్ చేసినా సరే షార్ట్స్ అని, రీల్స్ అని వస్తున్నాయి. మనకి ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళు సైతం డ్యాన్స్లు వేస్తున్నారు. ఒకప్పుడు సినిమా యాక్టర్లు వేసేవారు, సినిమా హీరోయిన్లు ఆ తైతక్కలు ఆడేవారు. కానీ ఇప్పుడైతే మాత్రం నార్మల్ ఫెలోస్ కూడా, చదువు, కొంచెం ఫోన్ అవగాహన, ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కెమెరా ముందుకు వచ్చి డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు, ఊపుతున్నారు. ఆ ఊపి కార్యక్రమంలో ఏదో షార్ట్ పెట్టింది ఒక అమ్మాయి, ఊపేస్తుంది, ఊపేస్తుంది, మామూలుగా ఊపుతలేదు. మరి ఊపికి ఎక్కువైపోయిందా, లేకపోతే నడువు ఏమన్నా స్ప్రింగ్ ఏమన్నా ఎంచుకుందో నాకైతే తెలియదు, కానీ ఒక మంచి సినిమా పాట పెట్టుకుని డ్యాన్స్ వేస్తూ ఉంది. మంచి రీల్ అన్నమాట. మనకు ఫాలోయింగ్, లైక్స్, వ్యూస్ చాలా ఉన్నాయి. ఎవరిలే ఇలాంటి బోల్డ్ వస్తాయి కదా అని అనుకున్నాం. కానీ ఇంతకీ డ్యాన్స్ కెమెరా ముందు వేసేటువంటి అమ్మాయి ఎవరంటే ఒక క్రైస్తవురాలు. మీకు ఎలా తెలుసు? ఆవిడైనా ఫోన్ చేసిందా, లేకపోతే మీరైనా ఫోన్ చేశారా, లేకపోతే మీరు ఏమన్నా వాళ్ళకైనా పరిచయాలు అంటే ఏమీ కాదు. ఆవిడకి తెలియని విషయం అయితే అంటే కెమెరా ముందు నిలబడి ఏదో ఒక పాట పెట్టుకొని డ్యాన్స్ చేసేస్తుంది, కానీ వెనకాల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫోటో ఉందని మర్చిపోయింది పిల్ల. క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి, ఒక క్రైస్తవురాలు కెమెరా ముందు నిలబడి కొంచెం ఏదో ఒక షార్ట్, ఒక రీల్ క్రియేట్ చేసుకుంది. అది పోస్ట్ చేసింది, వైరల్ అయింది, సూపర్గా అందరూ లైక్ చేశారు, చాలామంది షేర్ చేశారు. కానీ ఆమెకి తెలియని విషయం ఏంటంటే, ఆవిడ వెనకాల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫోటో గోడకుంది. ఆ ఫోటో లేదనుకోండి ఎవరో అమ్మాయిలని అనుకుంటాం. కానీ ఒక క్రైస్తవరాలు ఆ విధంగా చేస్తుంది అనుకోండి, ఆ శరీరం దేవునికి ఆలయం లేదు. ఎవరికి ఆలయం ఉందన్నమాట? దురాత్మలకు ఆలయమే ఉన్నదే.
నాకు అనిపించింది, అమ్మా నువ్వు వేసావు కానీ తైతెక్కలో డ్యాన్సులు వేసావు కానీ ఆ వేసేటువంటి సమయంలో అయినా సరే కొంచెం ఆ ఫోటో పక్కన పెట్టేసావు, లేకపోతే ఆ ఫోటో కొంచెం దూరం వెళ్ళో ఏ డ్యాన్స్ వేస్తే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు సిగ్గుపరచబడ్డ కదా. క్రైస్తవురాలు అని చెప్పి లోకానికి అర్థమయ్యే అవకాశం ఉండకపోతుంది కదా. ఈ రోజున ఒక క్రైస్తవుడు, ఒక పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నటువంటి వాళ్ళ శరీరాలతో దేవుణ్ణి మహిమపరచకపోగా ఆ దేవుణ్ణి గాయపరిచేటువంటి వారిగా మారిపోయారు. ఆ శరీరంతో దేవుని స్తుతించకపోగా, ఆ శరీర క్రియలతో దేవుని గణపరచకపోగా ఆ శరీరాలని దేవునికి అవిధేయులుగా మార్చేసి దేవునికి అవమానం తెచ్చిపెట్టేటువంటి శరీరాలుగా మార్చుకున్నటువంటి క్రైస్తవ విశ్వాసులు లేరంటారా? ఈరోజు నీ శరీరం ఆయనకి ఆలయమై ఉన్నది. నీ శరీరం ఆయన నివసించేటువంటి ప్రదేశం అన్నప్పుడు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి అర్థం చేసుకోండి. అవునంటారా కాదంటారా? ఏ మందిరంలో అయినా సరే, ఏ ఆలయంలో అయినా సరే, ఏ మతానికి సంబంధించినటువంటి దేవస్థానంలో అయినా సరే మంచి సువాసన వస్తుందా లేకపోతే దుర్గంధం ఏదైనా వస్తుందా? ఏ మందిరంలోకి వెళ్ళినా, హైందవ టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, నెయ్యి పువ్వులు ఇలాంటి స్మెల్ వస్తుంది, మంచి వాసన అది. ఒక మసీదుకి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా ఒక అత్తర స్మెల్ ఏదో వస్తుంది, మంచి వాసన అది. ఒక క్రైస్తవ చర్చికి వచ్చామనుకోండి, అక్కడ కూడా ఎంతో కొంత మంచి వాసన అనేది వస్తుంది తప్ప ఏ ఆలయాల్లోని ఏ మందిరాల్లో దుర్గంధం అనేది రాదు. కానీ ఈ ఆలయంలో మాత్రం నిరంతరమైన దుర్గంధం వస్తూ ఉంటుంది కొంతమంది నుంచి. నిరంతరమైనటువంటి దరిద్రమైనటువంటి సువాసన వెదజల్లేటువంటి శరీరాలుగా కొంతమంది మారిపోయినాయి. దుర్గంధం వచ్చేటువంటి చోట దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడా లేదు తర్వాత విషయం. అసలు మనిషి ఉండగలడా? మనిషి ఉంటాడా? దుర్గంధం వస్తుంది అనుకోండి, భయంకరమైన స్మెల్ వస్తుంది అనుకోండి, చాలా డిస్కస్టింగ్గా ఉందనుకోండి, ఎవరైనా అక్కడ అదే చోట నిలబడతాడా? లేకపోతే ముక్కు చూసుకుని పక్క వెళ్ళిపోతారా? చెప్పండి. లేదండి, మాకు అలాంటివి ఏముండమండి, కాలువ పక్కన కూడా భోంచేస్తూ ఉంటాం మేము. రైల్వే టాయిలెట్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి, కావాలని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళి టాయిలెట్స్ యూజ్ చేసుకుంటామండి, ఎందుకంటే ఆ స్మెల్ అంటే మాకు ప్రాణం అండి అని ఎవరైనా అంటాడా? ఎవరైనా అంటారా? ఎవడో వెళ్ళడం. అది ఎంత నీట్గా వెళ్ళినా సరే, అయ్యి బాబు తట్టుకోలేమని బాబు, బుక్ అంతా కూడా ఏమైపోయిందండి ఏదో అంటారు కదా, కందిపోయిందా, దద్దరిల్లిపోయిందా, ఏదో అయిపోయిందండి అని చెప్పి ఎవరు అక్కడికి వెళ్ళరు. ఒక మనిషిగా దుర్గంధం వచ్చేటువంటి ప్రదేశంలో ఉండడానికే మనకి ఇష్టపడట్లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేనటువంటి వాడి ఉన్నవాడు నీలో దుర్గంధం వస్తే, సువాసన భరితమైనటువంటి జీవితంగా ఆలయంగా ఉండవలసిన నీ ఆలయంలో రాకూడనటువంటి వాసన వస్తే ఆయన ఉంటాడా? పొరపాటును కూడా ఉండడు. తలుపు బయటికి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. మళ్ళీ నువ్వు తలుపు తీసి, అయ్యారండి దేవా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, మొత్తం అంతా శుభ్రపరిచేశాను, మొత్తం అంతా కూడా శుద్ధీకరించాను, ఇక నుంచి అలాంటి స్మెల్ ఏమీ రాదు అనే పరిస్థితి వచ్చేంత వరకు కూడా మళ్ళీ తలుపు బయట ఉంటాడు ఆయన, తలుపు లోపల ఉండడు. విడిచిపెట్టడు, కానీ నీలో ఉండడు. ఆయన నీకు దూరంగా ఉంటాడు. నువ్వు ఆయన ఆయాసపరిచేటువంటి, నువ్వు దుఃఖపరిచేటువంటి, నువ్వు బాధ పెట్టేటువంటి దరిద్రమైన దుర్గంధం నీలో వస్తా ఉంది కనుక నీలో ఆయన ఉండుటకు ఏమాత్రమును కూడా చెప్పండి ఇష్టపడడు. దానికి కారణాలు ఏంటి? అలా దుర్గంధం వచ్చేటువంటి పరిస్థితులు ఎవరి వల్ల వస్తాయి, ఏ పనుల వల్ల వస్తాయి అంటే బోల్డ్ వల్ల వస్తాయి. కుళ్ళు, కుతంత్రాలు, కులము, మత్సరము, అసూయ ఇలాంటి చాలా ఉంటాయి, కోపము, క్రోధము, ఇలాంటి అన్ని పాపాలే. ఇలాంటి పాపాలు పెట్టుకున్న ఏ శరీరంలో అయినా సరే ఆయన ఉండడానికి ఇష్టపడ్డు. అవినీతి కావచ్చు, జారత్వం కావచ్చు, అపరిశుభ్రత కావచ్చు, అపవిత్రత కావచ్చు, ఇంకా పాపాలు ఎన్నైతే ఉన్నాయో అట్టి పాపాలని జరిగించు ఏ శరీరంలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడ్డు. నీ శరీరం ఆయన ఆలయమై ఉన్నది. ఆ ఆలయంలో ఆయన ఉండాలి అంటే ఆయనకి నివాసయోగ్యముగా నీ శరీరం ఉండగలగాలి. ఒకవేళ లేదు అనుకోండి, ఆ శరీరాన్ని ఏం చేస్తాడు? నీ శరీరాన్ని, నా ఆలయమును పాడు చేసి వాడిని నేనేం చేస్తానన్నాడు ఆయన. ఏం చేస్తానన్నాడు అంటే, ఈ శరీరాన్ని ఎవరైతే పాడు చేసుకుంటారో, ఈ శరీరంతో ఎవరైతే తప్పుడు జీవితం జీవిస్తూ ఉంటారో, ఈ శరీరంతో ఎవరైతే చెడ్డ క్రియలు జరిగిస్తూ ఉంటారో, ఈ శరీరంలో దేవుడు ఉండవలసినటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ శరీరంలో
ఏ వ్యక్తులైతే ఉండకూడనటువంటివన్నీ కూడా ఉంటాయో ఆ శరీరాన్ని పాడు చేస్తాడు. ఆత్మను శరీరమును కూడా పాడు చేసి కూడా ఒకడు ఉన్నాడు పైన. మీరు శరీరాన్ని బాధ పెట్టేటువంటి వ్యక్తులకు భయపడకండి, అక్కడ రెండిటినీ కూడా నరక యాతనకు అప్పచెప్పేటువంటి దేవునికి భయపడండి అంటాడు. దేవునికి భయపడు. ఏం లేరంటారా? ఈరోజు బాప్తిజం పొందుకొని క్రీస్తుని వాళ్ళ సొంత రక్షకునిగా స్వీకరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళ జీవితంలోకి ఆహ్వానించుకున్నటువంటి వారే ఈ రోజున ఆ శరీరంతో చెడ్డ కార్యాలు చెయ్యకూడనటువంటి దరిద్రమైనటువంటి పనులు జరిగించేటువంటి వ్యక్తులు లేరంటారా? చెప్పండి. ఎక్కడ బల్ల తీసుకుంటాడో ఆ నెలలో మొదట ఆదివారం చక్కగా బల్ల తీసుకుంటా ఉంటాడో, ఆ బల్ల తీసుకున్న 10 నిమిషాలు ఉన్నాడో బయటికి వెళ్ళిపోయా కిల్లి కొడతారు. ఏం వెలిగెత్తాడు అయ్యారు? సిగరెట్. ఇక్కడే బల్ల తీసుకుని 10 నిమిషాలు కూడా అవ్వదు, బల్ల తీసుకుని 10 నిమిషాలు కూడా అవ్వదు మందిరంలో నుంచి బయటికి వెళ్ళి ఇక్కడ బల్ల తీసుకున్న ఒక క్రైస్తవుడు 10 నిమిషాల గడవకుండా కిల్లి కొట్టి వెనక్కి వెళ్ళి గుప్పు గుప్పుమంటూ సిగరెట్లు కాల్చేవాళ్ళు లేరు? సిగరెట్లు కాల్చేటువంటి క్రైస్తవ భర్తలు లేరు? పైగా అలాంటి భర్తలను హెచ్చరించకపోగా ఖండించకపోగా పైకి వీళ్ళు సిగరెట్లకి లైట్ వెలిగించే బార్లు ఉంటారు. కొంతమంది లైట్ వెలిగించే బార్లు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, నీ తోలు తీసేస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకు ముందు రోజుల్లో. అందులో సందేహం లేదు. ఒక వైపేమో దేవుని మందిరంగా వస్తూ ఉంటారు, ఒకవేమేమో పరిశుద్ధమైనటువంటి అలంకరణతో మందిరంలోకి వస్తూ ఉంటారు, ఒకవైపేమో పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవాహారాన్ని పొందుకుంటూ ఉంటారు. 10 నిమిషాల గడవదో బయటికి వెళ్ళి సిగరెట్లు కాల్చేటువంటి పాడైపోయిన ఆలయాలు లేవంటారా? మందు దుకాణాల్లో తిరిగేటువంటి ఆలయాల్లో లేవంటారా? వ్యభిచార కేంద్రాల దగ్గర తిరిగేటువంటి పాడుదెబ్బల వంటి ఆలయాలు లేవంటారా? నీ శరీరము ఆయనకి ఏమై ఉన్నది? ఆలయమే ఉన్నది. ఆయన ఉన్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక, పవిత్రుడు గనుక ఆ ఆలయము కూడా నిరంతరమైన పరిశుద్ధత పవిత్రత కలిగి ఉన్నటువంటిదై ఉండాలి తప్ప, అంతేగాని ఆ ఆలయాన్ని పాడు చేస్తానంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. సిగరెట్ తాగొద్దని, మందు వేయొద్దని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటారు కొంతమంది ప్రబోధులు. తాగకూడదురా బాబు, తిండిపోతులు తాగుబోతులారా, మీ గొంతులో కత్తి పెట్టుకోండి, మద్యము కట్లపాము విషము వంటిదే అన్నాడు ఆయన. స్లో పాయిజన్ అదని చెప్పి దేవుడు ఎన్నోసార్లు వాక్యంలో అట్టి వాటికి దూరంగా ఉండండి, వ్యర్థమైనటువంటి వాటికి దూరంగా ఉండండి, అట్టి అలవాట్లకు దూరంగా ఉండండి, పాప సంబంధమైనటువంటి విమోచన పొందుకోవలసిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని దేవుడు హెచ్చరిక రూపంగా ప్రేమపూర్వకంగా దేవుడు వాక్యంలో రాసి ఉంచినప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు ఇంకా 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 అదే పాప జీవితంలో కొనసాగే వ్యక్తులు లేరంటారా? క్రిస్మస్ వచ్చింది అనుకోండి, క్రిస్టియన్ ఫ్యామిలీస్లోకి క్రిస్మస్లో సమయంలో బార్లైనా ఖాళీగా ఉంటాయి, కానీ కొంతమంది క్రైస్తవ కుటుంబాలు ఖాళీగా ఉండవు. కిందేమో క్రిస్మస్ ట్రీ, టెర్రస్ మీద ఏమో పార్టీ జరుపుతూ ఉంటారు, కొంతమంది బార్లు జరిగిస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను అలాగున్న వ్యక్తినే, నేనేం దిగేవి రాలేదు, కానీ అలాంటి వ్యక్తిని ఈ రోజున అలా ఉండకూడదని చెప్పే స్థితిలో ఉన్నాం కానీ చెప్తున్నాను. అలాంటి వ్యక్తులు లేరా క్రైస్తవుల్లో? ఇక్కడ మందిరంలోకి ఏమో వచ్చి బైబిల్ చదువుకొని, ఇక్కడ మందిరంలోకి వచ్చి పాటలు పాడుకొని, మందిరంలోకి వచ్చి ఆరాధించి అదే వ్యక్తులు దుర్గంధ సంబంధమైనటువంటి పరిస్థితులు అలవాట్లు కలిగి ఉన్న క్రైస్తవులు లేరంటారా? సిగరెట్లని, మందని, సుట్టని ఇలాంటి అలవాట్లతో కూడిన జీవితాలు వెళ్ళట్లేదంటారా? వ్యర్థమైనటువంటి వాటిని చూడొద్దు అన్న దేవుడు వినమని అంటాడా? చూడొద్దనే కాదు, వినొద్దని కూడా అంటాడు ఆయన. కొంతమంది ఎప్పటికీ కూడా ఎంత దేవుడు హెచ్చరిక రూపంగా చెప్పినప్పటికీ కూడా, ఎంత ప్రేమకు పూర్వకంగా ఒక సేవకుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా చాలా మంది ఇళ్లల్లో ఎప్పటికీ కూడా సినిమా పాటలు పెట్టి వినిపిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడికి. ఈ ఆలయానికి, ఈ ఆలయంలో ఏ పాటలు రావాలి? పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన దైవ సంబంధమైన కీర్తనలు వినబడాలి, కానీ సినిమా పాటలు వినిపిస్తున్నారు ఈ ఆలయంలో. ఈ ఆలయంలో సినిమా పాటలు ఆడుతున్నారండి. ఏ మందిరంలో అయినా, ఏ ఆలయంలో, ఏ మసీదులైనా, ఏ చర్చిలైనా, అది ఏ మతానికి సంబంధించిన దేవాలయంలో అయినా సినిమా పాటలు ఆడతారా? సినిమాలు వేస్తారా? ఒక హైందూ టెంపుల్లో అయినా, ఒక మసీదులో అయినా, ఒక చర్చిలో అయినా లోపల ఎవడన్నా సినిమా పాటలు ఆడతాడా?
దేవుని పాటలు పెడతాడు. ఒకవేళ ఏమన్నా అన్న ప్రసాదాలు ఏదేంటారు అన్నదానాలు ఏమైనా చేసినప్పుడు బయట పెట్టుకుంటారు తప్ప దేవాలయాల్లో ఎవడ సినిమా పాటలు పెట్టడం. కానీ కొంతమంది క్రైస్తవ సన్నాసులు ఉన్నారు, దరిద్రులు. వీళ్ళు ఎందుకు బతుకుతున్నారో ఎలాగే తెలియదు. ఎంత చెప్పినా సరే ఇంకా అదే మూర్ఖత్వంతో కొనసాగేటువంటి దరిద్రులు సినిమా పాటలు దేవుడికి వినిపిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో సినిమా పాటలు వినిపిస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవా, నాకు ఈ పాటలు అంటే ఇష్టము, నీకు నచ్చకపోయినా సరే బలవంతంగా అయినా సరే వినాలనే దాని అర్థం. మిమ్మల్ని ఎవడ మారుతాడరా? ఎప్పటికీ సినిమా పాటలు, ఎప్పటికీ సీరియళ్ళు, ఎప్పటికీ కూడా దరిద్రమైనటువంటి విషయాల్ని దృశ్యాలను చూసేటువంటి ఆలయాలు లేవంటారా? ఎంత దేవుడు నొచ్చుకుంటున్నప్పటికీ, ఎంత దేవుడు నిన్ను మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చెడు వ్యసనాలను ఇంకనూ కూడా కొనసాగిస్తున్న ఆలయాలు లేవంటారా? లేరు క్రైస్తవులు. సినిమా పాటలు వినే క్రైస్తవులు లేరు, సినిమాలు చూసేటువంటి క్రైస్తవులు లేరు, సీరియల్ చూసేటువంటి క్రైస్తవులు లేరు. ఇక్కడ ఆరాధన అయిపోయిన వెంటనే 10 నిమిషాలు ఇంట్లోకి పరిగెట్టుకుని వెళ్ళిపోయి టీవీ ఆన్ చేసే క్రైస్తవులు లేరు. ఇక్కడ వాక్యం విన్న 10 నిమిషాలు పరిగెట్టుకుని వెళ్ళిపోయి అమ్మయ్య అని చెప్పి మంచం మీద పడిపోయి సెల్ ఆన్ చేసే క్రైస్తవులు లేరు. ఆ శరీరాలన్నింటిలో కూడా దేవుడు ఉంటాడో ఉన్నాడని మాత్రం ఎప్పటికీ అన్నటికీ కూడా అనుకోవడానికి వీలు లేనే లేదు. చాలా మంది క్రైస్తవ ఆలయాలు బయట కూలిపోతున్నాయి, దౌర్జన్యం చేస్తున్నారు. మోడీ గారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిలను కూర్చేస్తున్నాడు. చర్చిలకు ఇలాంటివి వస్తున్నాయి అనుకున్నారు, కానీ ఆ చర్చిలు ఉంటాయంత పోతాయంత. కానీ ఈ మందిరాలను పాడు చేసుకునేది మాత్రం క్రైస్తవుడే. చొప్పులు బయట పెడతారు, సిగరెట్ పెట్టి బయట పెడతారు, సినిమాలు కూడా బయటే పెడతారు మందిరంలోకి వచ్చేటప్పుడు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ మందిరం కంటే కూడా విలువైన ఆలయం ఒకటి ఉంది. దాని లోపల మాత్రం అన్నీ ఉంటాయి. నాకు తెలిసిన ఒక వేస్ట్ ఫీలో ఉన్నాడు, ఆడి పేరు నేను చెప్పనులే. ఆడు చాలా కష్టపడి పైకి వచ్చాడు అనే మాట కంటే కూడా అందరినీ తొక్కుకుంటా పైకి వచ్చాడు. చాలా గొప్ప ప్యాడ్ స్ప్రేయర్ అయిన ప్యాడ్లో కొట్టే ప్లేయర్, చాలా పేరుగాంచిన వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఆ వ్యక్తి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. మా ఇంటి ముందే ఉండేవాళ్ళే. వేస్ట్ గడెడ్, అందరినీ అన్యాయం చేసి, మోసం చేసి, ఇంకోటి చేసి ఏదో ఒక లెవెల్కి అయితే వచ్చేసాడు. ఇప్పుడు ఆయన క్రైస్తవ సంబంధమైనటువంటి సంస్థలకి, క్రైస్తవ సేవకులకి, క్రైస్తవ్యానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యాపారం ఏదో జరిగిస్తూ ఉన్నాడు. ఈడు ఎంత తాగుబోతాడంటే, ఈడు ఎంత స్మోకర్ అంటే, ఈడు బాబుగాడు అంత పెద్ద స్మోకరు, ఈయన తండ్రి గారు అంత పెద్ద తాగుపోతే అన్నమాట. పైకి వీళ్ళిద్దరూ కూడా క్రైస్తవ్యంలో ఉన్న దరిద్రులే. వీళ్ళిద్దరూ కూడా ఏ స్టేజ్ వచ్చినా సరే స్టేజ్ మీద కనబడుతూ ఉంటారు ఈ దరిద్రులు. ఒకడేమో వాక్యం చదివేటువంటి వాడు, ఇంకోడేమో పేటలు కొట్టే తాగుపోతారు. వీళ్ళు క్రైస్తవులు. వ్యాపారం జరుగుతుందిలే, బాగానే గడింతనాలే. చాలాసార్లు ఫోన్ చేసో మెసేజ్ చేసో నువ్వు చేసేటువంటి పనేటి, నీకు వచ్చేటువంటి లాభం ఎక్కడి నుంచి వస్తుంది, నీ యొక్క వ్యాపారం ఎవరి కోసం చేస్తున్నావు, ఎవరి మూలంగా చేస్తున్నావు, ఆ వచ్చే లాభాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావరా దరిద్రుడా అని అలా అనిపిస్తూ ఉంటాం. మంచియే క్రిస్టియన్ కమ్యూనిటీకి, క్రైస్తవ సంస్థలకి ఉపయోగపడేటువంటివన్నీ అమ్ముతూ ఉంటాడు. కానీ అమ్ముకున్న డబ్బు సిగరెట్లకి, మందుకి ఉపయోగిస్తూ ఉంటాడు. సిగరెట్లకి, మందుకిని. మందు తాక్కుండా పడుకోడాడు. రోజుకు 2 పెట్టెలు సిగరెట్ కాలుతాడు అలా బాబుగాడు. ఆడు ఒక పెద్ద చర్చిలో పెద్ద ఆయన, ఒక పెద్ద చర్చికి పెద్ద ఆయన అన్నమాట. ఆయన సంఘంలో పెద్దలు ఉంటారు కదా, అలా ఓ పెద్దోడు అలా బాబు. ఆయన పిలవపోతే మళ్ళీ ఫీల్ అవుతారని పిలుస్తూ ఉంటారు, స్టేజ్లో ఎక్కిస్తూ ఉంటారు. మందు లేకుండా సిగరెట్ కాల్చకుండా ఒకరోజు ఉండరు తండ్రి కొడుకు ఇద్దరు. అంత దరిద్రులలో నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు నాకు తెలియదు. చేసే వ్యాపారం దేవుడి కొరకు చేస్తున్నాం, నాణ్యంగా చేస్తున్నాం, నమ్మకంగా చేస్తున్నాం. మరి వచ్చే రాబడంతా కూడా దేవుడే కదా ఇస్తున్నాడు. ఆ రాబడిని దేవుని కొరకు చేసేటువంటి వ్యాపారం నిమిత్తం వచ్చేటువంటి లాభాన్ని నువ్వు దేని కొరకు వినియోగిస్తున్నావు రా దరిద్రుడా అని అనిపిస్తూ ఉంటాడు. కానీ ఆడు పెద్ద ఫేమస్ ఫెలో కదా,
పెద్ద ఫేమస్ అయిపోయాడు కదా, అందరూ మళ్ళీ నా మీద తిరిగి పడతారని ఏం అనలేకపోతున్నాం. ఏ లేరా? అలాంటి క్రైస్తవ సేవకులు లేరా? క్రైస్తవ విశ్వాసులు లేరా? విశ్వాసులను ఇంటికి పిలిపించుకొని సినిమాలు వేసే సేవకులు లేరు? విశ్వాసులు వచ్చినప్పుడు కూడా భయపడకుండా జడియకుండా సీరియల్ పెట్టుకుని చూసేటువంటి సేవకురాండ్రు లేరు? ఇప్పటికీ కూడా రాత్రికాల సమయం అయితే మందేస్తేనే కానీ నిద్రపట్టినటువంటి సేవకులు లేరు? బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు అంతవరకు రీసెంట్గా ఒక వ్యక్తి ఇదెట్టుకుని మాట్లాడాడు, పాస్టర్లు నేనేం అంటలేదు పిన్ని, జీసస్ క్రైస్ట్ని కూడా నేనేమి అనట్లేదు పిన్ని, క్రైస్తవ్యాన్ని కూడా నేనేమి అనట్లేదు, కానీ కొంతమంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఆడో పాస్టర్ రోజు మందేస్తాడు. నిజానికి అది నిజమా అబద్ధమో తెలియదు, అలా అంటున్నారు. మరి ఉన్నారంటే బోల్డ్ మంది ఉన్నారు. పైగా ఈ శరీరం ఏమో దేవునికి ఆలయమై ఉన్నదనేటువంటి విషయం ఎరిగిన వ్యక్తులే. మందు మానలేడు, సిగరెట్ మానలేడు, ఓ సినిమా మానలేడు, ఓ సీరియల్ మానలేడు, సినిమా పాటల్లో అసలు పెట్టుకోకుండా అసలు ఉండలేడు ఈ దరిద్రుడు. సినిమా పాటలు ఆడడం ఏంట్రా ఇంటిల్లోని దరిద్రం కాకపోతేని, సినిమా పాటలు వినడం ఏంట్రా దరిద్రం కాకపోతే, దరిద్రులు మీరు. దేవుడికి ఇయర్ ఫోన్స్ పెట్టి బలవంతంగా వినిపిస్తుంటారు సమానం అది. సినిమా పాటలు, సీరియల్లో, సినిమాలు, మందు, త్రాగుడు, ఇంకా మామూలుగా కాదు. నీ శరీరం నా ఆలయమై ఉన్నదే, నా ఆలయం, పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదంట. ఆలయంని పాడు చేసినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. నిజంగా చెప్తున్నాను, చాలా మంది భార్యలు కూడా ఎలాగ ఉన్నారు, వాళ్ళు తాగరు, మందు తాగరు, సిగరెట్ కాల్చరు, కానీ తాగేటువంటి భర్తలకి సహకరిస్తా ఉంటారు. ఆమ్లెట్ అయినా ఆడు ముందే ఎత్తుంటే ఇది ఆమ్లెట్ వేస్తుంటది, హాఫ్ బాయిల్డ్ అంటే. మందులోకి ఏమన్నా శాపేపనా, ముక్కేమన్నా ఫ్రై చేయనా, మందు తాగరా బాబు అని చెప్పి ఒక క్రైస్తవురాలు చెప్పే పరిస్థితిలో ఉందండి క్రైస్తవ లోకం. నువ్వు తాగక్కర్లేదు, నువ్వు పాపం చెయ్యక్కర్లేదు, పాపానికి పురుగెలిపితే చాలు నువ్వు పాపాత్ముడివే, పాపానికి నువ్వు సహకరిస్తే చాలు నువ్వు పాపాత్మురాలే, నువ్వు చెయ్యక్కర్లేదు. చాలా మంది క్రైస్తవ భర్తలకి పైన మందేస్తుంటే కింద ఫుడ్ వండి పంపించే క్రైస్తవ భార్యలు ఉన్నారు. పైన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటుంటే అయ్యగారు కింద నుంచి ఫుడ్ పంపించే క్రైస్తవ భార్యలు ఉన్నారా? దరిద్ర కొట్టోళ్ళే మీరు అందరనే. ఇక్కడ అలాంటి ఉన్నారట్రా, ఒకవేళ ఉంటే మాత్రం గట్టి కొడతాడా మిమ్మల్ని, ఎప్పటికన్నా సరే తీర్పులు నిలబెడతాను మిమ్మల్ని. నీ శరీరం ఆయనకి ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది. ఆ శరీరంలో, ఆలయంలో ఆయనకి మాత్రమే స్థానం ఉండాలి తప్ప మరి ఇంక ఏ విగ్రహాన్ని తెచ్చుకుని పెట్టుకుందాం అనుకున్నా, ఆలయాన్ని పాడు చేద్దాం అనుకున్నా, ఆలయాన్ని భ్రష్టు పట్టిద్దాం అనుకున్నా, ఆలయం లేకుండా చేసేస్తాడు. జాగ్రత్త, ఆ శరీరం లేకుండా చేసేస్తాడు. కుళ్ళు పడిపోద్ది ఆ శరీరం, మంచాన పడిపోద్ది శరీరం. జాగ్రత్త, బలహీన పడిపోతాడు. నొడాన్ని యెజబెల్ ఎలాగైతే నొడాన్ని ఎరగొట్టాడు దేవుడు, అలాంటి విధంగా తీసుకుని వస్తాడేమో. మంచం మీద పాడేశానన్నాడా? మంచం మీద పాడేశాడనా లేదా? చెయ్యకూడనటువంటి అతిక్రమలు, చెయ్యకూడన వ్యభిచారముని, చెయ్యకూడన దరిద్ర కొట్టు పనులన్నీ చేసావు కనుక నీ నొడాన్ని ఎరగొట్టి మంచం మీద పడతాడు ప్రకటన గ్రంథంలో. నీ శరీరం పాడైపోయింది కనుక ఇంకా పాడైపోయిందని ఇంకా పాడు చేస్తాడు అప్పుడు ఆయన. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎండింగ్ చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ యొక్క ముగింపు చాలా దారుణంగా ఉంటుంది. మంచాన పడిపోయి అన్నీ కూడా అందులోనే అయిపోతూ, ఎవడో పట్టించుకోకుండా ఏగల ముసిరేసి దురద వచ్చేసి గోక్కుంటే పుండ్లు అయిపోయి ప్రభువా అన్నప్పుడు ఇంకా తీరాలేహే నీకు, ఇంకా కంపు కొట్టాలేహే నీ శరీరం, ఇంకా నువ్వించాలేహే అని చెప్పి దేవుడు ఆ బాధను మరింత పొడిగిస్తాడు, మరింత పొడిగిస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన భరించలేకపోయాడు ఆ కంపుని, ఆ దుర్గంధంలో ఆయన ఉండలేకపోయాడు. ఇప్పుడు నీ శరీరం దుర్గంధం పూరితమైన రీతిలో అయితే నువ్వు ఆ బాధ ఎలా ఉంటుందని చూపిస్తాడు. నొడాన్ని ఎరగొట్టి మంచం మీద పాడతాడు, నొడాన్ని ఎరగొట్టి మంచం మీద పాడేస్తాడు. యెజబెలు
శవాన్ని తొక్కితే శవం కనబడలేదు, కుక్కలు వచ్చి రక్తం నాకినాయి అంటాం. అంత కిరాతంగా కొడతాడు అలటల్ని. అంటే ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా మాట్లాడినా, ఎన్ని విధాలుగా హెచ్చరించిన, ఎన్నిసార్లు వాక్యం ద్వారా కానీ హృదయం బద్దలవుతున్నప్పటికీ అని ఉండేవాళ్ళు మాత్రం రక్తం నాకే పరిస్థితి వస్తాడు. అంటే పదే 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 ఖండితంగా చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు మాత్రం కుదరలేదు. అంటే దాని అర్థం ఏంటో అన్నిసార్లు చెప్పాను నీకు, కొన్ని వందల సార్లు చెప్పాను నీకు, కొన్ని వేల సార్లు వాక్యం ద్వారాగా మాట్లాడాను, అయినా నా మాటలు లెక్క చేయలేదు. నువ్వు లోకు చేసావు. నీకు ఉండాలి. నేను తీసుకెళ్ళను, మంచం మీద పాడేసి నడు విరగొడతాను, నడు నిరగొడతాను. ఆయన యెజబెల్ బుర్ర కనబడదండి, తలకే కనబడదు, తొక్కెత్తే రక్తం నోకుతే. ఎందుకంటే నా అవకాశాలు ఇచ్చాడు. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల ఇంకొక వ్యక్తి పాడేయాడు. దైవ సంబంధమైనటువంటి చిత్తాలు భంగపరచబడ్డాయి. రాజ్యం అంతా కూడా పాడైపోయింది. నీ శరీరము ఆయనకి ఏమై ఉన్నది? ఆలయమై ఉన్నది, ఆలయమై ఉన్నది. నా ఆలయాన్ని పాడు చేసినోడిని నేనేం చేస్తాను? పాడు చేస్తాను. లేరా ఈ రోజున క్రైస్తవుల్లో శరీరాలు పాడు చేసుకుని, ఆలయాల్ని పాడు చేసుకుని, సాతానుకు దెబ్బలుగా, నక్కలకు బొరియలుగా మార్చుకున్న క్రైస్తవ యువతరం లేదంటారా? అంటే మన చర్చిలో అలాంటి ఉడకవు అనుకోండి. అంటే వేరే చర్చిల్లో కూడా ఇలాంటివి ఉంటాయి అని నేను అనట్లేదు, కానీ నాకు తెలిసిన కొన్ని చర్చిల్లో ఇవి జరుగుతున్నాయి కాబట్టి నేను గమనించాను. యవనస్తులు చర్చికి వచ్చేది వాక్యం వినడానికి కాదు, ఆత్మీయంగా బలపడ్డానికి కాదు, బీటేసుకోవడానికి వస్తారు, సైట్ కొట్టుకోవడానికి వస్తారు చర్చిలకి. ఆడేమో అక్కడ కూర్చుంటాడు, ఇదేమో ఎక్కడ కూర్చుంటుంది. ఇంకా కొల్లన్నీ దీని మీదే, ఫోన్ గెలుకుతూనే ఉంటాడు, కొల్లన్నీ దీని మీదే, ఇక్కడి నుంచి ఇక్కడ మెసేజ్ చేసేస్తుంటాడు. అలాంటి చర్చిలు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. చర్చిలకు వచ్చేది వాక్యం వినడానికి తర్వాత విషయం, ఆత్మీయంగా బలపడాలనేది తర్వాత విషయం. వాళ్ళకి ముందుగా వాళ్ళు వచ్చిన పని ఏంటంటే, మళ్ళీ ఆదివారం తప్ప మళ్ళీ అమ్మాయి రాదు కాబట్టి, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి, ఇక్కడే ఎంత బీటేసుకోవాలన్నా, ఎంత సైట్ కొట్టాలన్నా సరే చర్చిల్లోనే చాలా చర్చిల్లో, పేర్లు నేను ప్రస్తావించాలనుకోవట్లేదు, చర్చిలకు వచ్చి తుప్పల్లోకి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది చూశాను నేను. చర్చిలకు వచ్చి తుప్పల్లోకి వెళ్ళిన బోల్డ్ మంది చూశాను. చర్చ్ కాంపౌండ్ల దగ్గర నిరోధ ప్యాకెట్లు చూశాను నేను. చర్చ్ కాంపౌండ్లో నిరోధ ప్యాకెట్లు చూశాను నేను. పేరు చెప్తే బాగోదు. ఇక్కడే అదేంటి అని అడిగితే, అక్కడ ఒక పాన్ షాప్ తీసుకున్నాడు ఆయన. ఎవరు వచ్చి ఇలాంటి పనులు చేస్తుంటే, ఎవరైటి అలాంటి సంబంధాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ సోమవారాలు శుక్రవారాలు వస్తారు ఇక్కడికి. ఈ మామూలే బాబు. అమ్మ ఏం జరుగుతుందిరే బాబు. చర్చ్ కాంపౌండ్ బయట అయితే వేరే విషయం, కాంపౌండ్ లోపల కాండోమ్ ప్యాకెట్లు తీశాను నేను. అలాంటి దరిద్రులు ఉన్నారు క్రైస్తవ సమాజంలో. ఇద్దరు యవనస్తులే, ఇద్దరు మంచి వయసులో ఉన్న వాళ్ళే. ఏదో ఫోన్ వచ్చిన ఇటు బయటికి వెళ్తాడు, దీనికి ఏదో అర్జెంట్ అయినట్టు ఇది బయటికి వెళ్తుంది. అలా పోతున్నారు అంతే. పక్కే ఓ చెట్టు కిందకి వెళ్ళి మాట్లాడుకోవడం, బాళ్ళ మీద కూర్చొని మాట్లాడుకోవడం, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే చాలా చర్చిల్లో జరుగుతున్నాయి. సేవకులు ఏమి అనరు వాళ్ళని. ఒకవేళ ఏమన్నంటే, మా అమ్మాయి అలాంటిదా, మా అబ్బాయి అని అలాంటివాడా, ఏమనుకుంటున్నారు, మేము రాం అని అంటారని, అయ్యి బాబు ఎదిగి వచ్చిదిరే బాబు అని వదిలేస్తున్నారు. కొంతమంది రాకాశ ఉంటారు కదా, తప్పు చేస్తున్నారనేటువంటి విషయం ఆ తల్లిదండ్రులకి తెలిసినప్పటికీ వాళ్ళు ఖండించకపోగా, ఒకవేళ దైవజనుడు ఖండిందాం అనుకున్నా సరే అసలు అవకాశం ఇవ్వలేరు. మా వాళ్ళు అలాంటి కాదు. మా బ్లడ్ ఏమనుకుంటున్నారు? ఏ బ్లడ్ అనుకుంటారు? దోతల బ్లడ్ ఉందా మాలో? దోతల బ్లడ్ ఉందా, గంగిరెద్దుల బ్లడ్ ఉందా? అక్కడ అర్థమవుతుంది కదా. అనకూడదు. వీళ్ళు అనరు, పిల్లల్ని ఖండించరు, పిల్లల్ని హెచ్చరించరు, పిల్లలు దారి తప్పిపోతుంటే సవరించడానికి ప్రయత్నించరు, సరైన మార్గంలో మళ్ళీ నడిపించడానికి ప్రయత్నించరు. ఒకవేళ దారి తప్పిపోతున్నారనే విషయం ఎవరైనా గమనించి వాళ్ళకి చెప్పుదాం అనుకున్నా సరే ఏమేస్తారు? తిరగబడిపోయేటువంటి తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు ఎవరో కాదు, క్రైస్తవ సమాజంలో ఉన్న దరిద్రులెల్లో అలాంటి వాళ్ళు చూసాం. అలా చర్చిలో జరుగుతున్నాయి తెలుసు. ఆ పాస్టర్ గారు చెప్పడానికి భయం ఆయనకి. చెబితే అమ్మ బాబు మీద పడిపోతారని
చర్చికి రావడం మానేస్తారని, ఈ చర్చిలో చూడడం ఎలాంటి నిందలేస్తున్నారనేటువంటి నెపం ఎక్కడొచ్చి పడిపోద్దు అని, ఎందుకు వచ్చింది ప్రభు అని ఆడు ఎడుతూనే ఉంటాడు ఆ పాస్టర్. వీళ్ళు పని వెళ్తాయి. చర్చిలకు వచ్చిన తర్వాత జంటలైన వాళ్ళు ఉన్నారు, చర్చిలో లవ్వులు చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చర్చిలకు వచ్చిన తర్వాత దరిద్రమైనటువంటి సాంగత్యంలో కొనసాగిన వ్యక్తులు కూడా ఉన్నారు. చర్చిల్లోనే అలాంటి పనులు చేస్తున్నారంటే ఇక వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ శరీర సంబంధమైన ఆలయాల్లో ఇంకెంత భ్రష్ట సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరిగించేటువంటి వారిగా వారు మారిపోయి అర్థం చేసుకోండి. తొండోపతండలుగా వెళ్ళిపోతుంటారు కొంత మందిరాలకి. కొంతమంది దైవభక్తితోనే వెళ్తూ ఉంటారు. కొంతమంది మందిరము దేవుడు అనేటువంటి పేరు పెట్టుకొని భర్త గారికి ఏదో కబురు చెప్పేసి సంబంధాలన్నీ కుదుర్చుకునేవాళ్ళు, కలవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పి దేవుణ్ణి సైతం అడ్డు పెట్టుకుని వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను చూశాను కాబట్టి చెప్తాను. నేను చూశాను, కల్లారా నేను అది గమనించాను కాబట్టి చెప్తున్నాను. నీ శరీరం ఆ పరిశుద్ధాత్మకి ఏమై ఉన్నది చెప్పండి? ఆలయమై ఉన్నది. ఆలయాన్ని పాడు చేసినోడిని నేను పాడు చేస్తానని చెప్పాడు. చాలా ఖండితపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది యువత, చాలామంది యవనస్తులు చిన్న చిన్న వయసులో ఉన్న వాళ్ళే పెళ్ళిళ్ళ వరకు ఆగలేకపోతున్నారు. ఎటు మరి నాకు తెలుస్తలేదు. పెళ్ళికి ముందు అన్నీ అయిపోలా, లేకపోతే డ్యామేజ్ అయిపోయినట్టే, పేరు లేనట్టే. వాళ్ళు ఇంకా మంచిలు కాదు. ఈరోజు ట్రెండ్ ఏంటంటే, ఈరోజు జనరేషన్లో గొప్పతనం ఏంటంటే ఆ కన్యత్వాన్ని పోగొట్టేసుకోవాలి. అది వాళ్ళకి పాపులారిటీ తీసుకొస్తుంది. నిజంగా చెప్తున్నాను. దాని జారత్వం అన్నాడు దేవుడు. పెళ్ళికి ముందు ఇలాంటి దరిద్రకొట్టి పనులు చేసే వాళ్ళు అందరూ కూడా జారత్వము జరిగించేవాళ్ళు. పెళ్లి తర్వాత నీ భర్త గారితో, నీ భార్య గారితో ఆ సంబంధం అనేది కలిగేటువంటిది తప్పేం కాదు. కానీ పెళ్ళికి ముందే చాలా యాసలు వేస్తూ ఉంటారు, 100 మందితో తిరుగుతూ ఉంటారు. కానీ ఎవడో గొర్రె దొరుకుతుంది, ఆ గొర్రెని చేసుకుని ఆడి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఆ గొర్రెగడు ఏమనుకుంటా, నా భార్య అంత మంచిది లేదు అనుకుంటాడు. మంచిదే, కానీ చాలా యాసలు వేసుకొచ్చిందిరా బాబు. అది పెళ్ళికి ముందు క్రైస్తవులు చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. పేర్లు అయితే నేను చెప్పాలని అనుకోవట్లేదు. చాలా తిరిగేసింది ఆ పిల్ల, చాలా తిరిగేసింది అండ్ వదిలేసింది. ఇప్పుడు అంటది కదా, అమ్మా నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళు చేసుకుంటానమ్మా, నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటాను. ఫ్యూజులు పేలిపోయినాయి నాకు, ఫ్యూజులు మాడిపోయినాయి నాకు. తిరిగినంతా తిరిగేసి చేయవలసిందంతా చేసేసి చివరి చేసి అంటుందే, అమ్మా నువ్వు ఎవరు చెప్తే వాళ్ళనే చేసుకుంటాను. యువతరం అలా ఉందంటున్నానండి. పెళ్ళి ఇంట్లో చెప్పినట్టే చేసుకుంటారు, కానీ లోపల ఎన్ని తిరిగేసినా అమ్మ బాబులు మాత్రం వాళ్ళు ఏమీ అనకూడదు. నువ్వు చెప్పినట్టే చేసుకుంటాను, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టు, నన్ను ఎక్కడా కూడా ఆటంకపరచు. నేను దేని దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమనుకో, నువ్వు అలా నోరు మూసుకుని కూర్చో. కానీ నీకు మాట ఇస్తున్నాను, పెళ్ళి మాత్రం నువ్వు చెప్పిన దాన్నే. అది ఏమన్నా గొప్పతనం ఏనా, లేదైనా పతాకం ఏమైనా ఇస్తారా, మంచి పని చేసావమ్మా అని చెప్పి. రోడ్డు మీద ఒళ్ళు అమ్ముకునే వాళ్ళకనే, ఒళ్ళు అమ్ముకునే వాళ్ళకంటే కూడా దరిద్రులు. పెళ్ళికి ముందు ఇలాంటి దరిద్రకొట్టి పనులు చేసే వాళ్ళందరూ కూడా దరిద్రకొట్టి, వీళ్ళందరూ జారత్వం జరిగించేవారు అంత బైబిల్లో. జారులా ఉంది బైబిల్లో. క్రైస్తవ విశ్వాసుల్లో నేను గమనించాను, యవన రాండ్రుల్లో నేను గమనించిన అనుభవాన్ని. పెళ్ళికి ముందే శరీర సంబంధమైనటువంటి సంబంధాలు పెట్టుకొని, కామ సంబంధమైనటువంటి బంధాలు పెట్టుకుని, కామ కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని ఆలయాన్ని దుఃఖపరిచేటువంటి రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసులు లేరంటారా? ఆ శరీరాలను దేవుడు పాడు చేయడంటారా? రక్షణ లేదనుకోండి వేరే విషయం. దేవుడు అంటే తెలీదు, పరిశుద్ధత అంటే తెలీదు, పవిత్రత అంటే తెలీదు, పరిపక్వత అంటే తెలీదు, ఆత్మీయ జీవితం ఏ విధంగా కట్టుకోవాలని తెలియదు అనేది వేరే విషయం. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అలాంటి దరిద్రకొట్టి పనులు చేసేవాళ్ళు అందరూ ఆ శరీరాలను ఏం చేసుకుంటారన్నమాట, పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి నేను కొన్ని వందలు చూశాను. నాకు నేను రీసెంట్గా ఒక యవనస్తురాలు అమ్మాయికి, నాకు తెలుసా, అమ్మాయికి ఒక 15-16 ఇయర్స్ ఉంటాయి, 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉంటాయి అమ్మాయికి.
ఆ అమ్మాయి పేరు కూడా నేను మెన్షన్ చేయొద్దు, మంచిది కాదు, కరెక్ట్ కాదు కాబట్టి. మరి ఏమన్నా మెసేజ్ ఏమన్నా చూసిందేమో, నాకు ఏదో మెసేజ్ చేశారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు ఓపెన్ చేయను. ఎప్పుడైనా ఒకసారే, మళ్ళీ రిపీటెడ్గా అందరూ ఓపెన్ చేయను. నేను బాప్తిసం పొందుకున్నాను, కానీ దేవునికి దూరం అయిపోయాను, పాపంలో పడిపోయాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చిన్న అమ్మాయి ఖచ్చితంగా నేను చెప్పగలను. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత పాపం ఏంటో తెలిసింది అమ్మాయికి, కానీ పడిపోయిందంట. నేను రిప్లై ఇవ్వబుద్ధి అవ్వలేదు నాకు అమ్మాయికి. మెసేజ్ రూపంగా ఇవ్వాలనుకోలేదు, మాట్లాడాలి అమ్మాయితో. ఆ మెసేజ్ నాకు నైట్ మీద నేను ఓపెన్ చేశాను. నైట్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది మార్నింగ్ 9 to 9:30 మధ్యలో నాకు ఫోన్ చేయమ్మా, నేను నీకు చెప్తాను, నేను నీకు మాట్లాడతాను, నీతో మాట్లాడతాను అని అంటే ఆవిడ ఫోన్ చేయలేదు నాకు. మళ్ళీ యవనస్తులు తప్పిపోతున్నారు. ఆ యవనస్తులు పైగా రక్షణ పొందుకున్న వ్యక్తులే. నిన్న ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఒక యవనస్తుని రాలే. ఆవిడ అంటా ఉంది, నేను అడిగాను, హ్యావ్ యూ టేస్టెడ్ ద సిన్ అన్నాను, ఇంగ్లీష్లోనే మాట్లాడాను. నువ్వు ఎప్పుడన్నా పాపం యొక్క రుచి చూసావని అడిగాను. రుచి చూసామని అడిగితే, అసలు ఆ పాపాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు, పాపం అంటే ఏంటి అన్నారు యవనస్తులు. ఆవిడ కూడా చాలా బాగుంటుంది, ఆమె చదువుకుంటున్నారు వాళ్ళు. హ్యావ్ యూ టేస్టెడ్ ద సిన్ నాకు అడగాలనిపించింది మాటల్లో. నువ్వు పాపం యొక్క రుచి చూసావా అని చెప్పి ఎందుకు అడగాలనిపించింది. అడిగినప్పుడు ఆవిడ వేసిన క్వశ్చన్ ఏంటంటే, పాపం అంటే ఏంటి, అసలు సిన్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు, దాని డెఫినేషన్ ఏంటనంటే నేను ఒకటే చెప్పాను ఫోన్లోనే, మెసేజ్లో కాదు. స్టార్టింగ్లోనే నేను హృదయంలో ఉన్నటువంటిది చెయ్యకూడదు అని చెప్తా ఉంటుంది. అది చెప్పిన తర్వాత కూడా చేసేదే పాపం. అది క్రైస్తవుడు కాదు, అది వేరే విషయం. శరీరం కోరుకుంటూ ఉంటుంది, కానీ మనసు మాత్రం వద్దు అంటుంది. ఏ పని చేయాలన్నా సరే ఆ వద్దు అనేటువంటిది చేసేదే పాపం. అవతల నుంచి మాట రాలేదు, అంటే దాని అర్థం ఏంటి, రుచి చూశారు పాపాన్ని. ఎవరు వీళ్ళందరూ అంటే బిలో 20 years లోపల ఉన్న వాళ్ళు. అబ్బాయిలు ఎవరన్నా అడుగుతారేమో అనుకుంటాను, అమ్మాయిలు అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు అమ్మాయిలు సిగ్గుపడేవారు, అబ్బాయిలు బరి తెగించి తిరిగేవారు. ఈ రోజున అబ్బాయిలు సిగ్గుపడుతున్నారో, అమ్మాయిలు బరి తెగించేశారు. అబ్బాయిలు ఫుల్ డ్రెస్సులు వేసుకుంటున్నారో, అమ్మాయిలకి సిగ్గు అంటారు. కానీ ఈ తరంలో సిగ్గు లేదు, షార్ట్ డ్రెస్సులు ఫ్యాషన్. అందుకే దేవుడి గురించి పాత నిబంధనలో మాట్లాడాం, ఏ పురుషుడు కూడా స్త్రీ యొక్క వస్త్రధారణ కలిగి ఉండకూడదు, ఏ స్త్రీ కూడా పురుషుడి యొక్క వస్త్రములను వేసుకోకూడదు. కానీ ఈ రోజున అదే జరిగింది. ఒక మగోడు లుంగి వేసుకున్నా, నిక్కర వేసుకున్నా ఎవడేమండవు. కానీ ఒక అమ్మాయి నిక్కర్లు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటే రేపులు చేయకపోతే ఏం చేస్తారండి, దండేసి దండం పెడతారా, మహాతల్లి దేవతా స్వరూపి, నీలాంటి వాళ్ళు అనేక మంది వెలవాలి తల్లి అని అంటారా, భలే ఉందరి దేవత అని అనుకుంటారు. నీ శరీరాన్ని నువ్వు చేసుకున్న భర్తకు చూపించాలి, నీ కౌగిట భార్యతో పంచుకోవాలి నీ శరీరాన్ని. అంతేగాని ఊర్లో వాళ్ళందరికీ చూపించానంటే లేనిపోని కోరికలు కలగడం కాదా. ఇప్పుడు ఎవరో రేపిస్టులకు నేను అనుగుణంగా మాట్లాడట్లేదు. ఒక రేప్ చేసేటువంటి వ్యక్తికి ఆ ఆలోచన రావడానికి కారణం చాలామంది ఆడవాళ్ళై ఉన్నారు. అర్ధనగ్నంగా, న్యూడ్గా, హాఫ్ డ్రెస్లు వేసుకొని కొంచెం తెలియనటువంటి కోరికలు ఒక వ్యక్తికి కలుగు చేసేటువంటి విధంగా ఒక ఆడదాని యొక్క వస్త్రధారణ బట్టి మగవాళ్ళు లాంటి తప్పులు కూడా చేస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదంటానండి. అతిశయోక్తి. మనం పాపం చేయక్కర్లేదమ్మా. ఓ మాట చెప్తున్నాను చూడండి, మనం పాపం చేయక్కర్లేదు. మనల్ని బట్టి, మనల్ని చూసి ఒక వ్యక్తి రేగాడా, ఒక వ్యక్తికి వ్యామోహ ఆలోచన వచ్చిందా, ఒక వ్యక్తి ఆకర్షించబడ్డా, ఒక వ్యక్తిలో తెలియనటువంటి ఒక కోరిక పుట్టిందా, దానికి కారణం నీ అందమా లేకపోతే నీ వస్త్రధారణ, నువ్వే కారణం. కిటికీలు జాకెట్లు వేసుకుంటాం, ఏసీ ఫిల్టర్లు వేసుకుంటాం, చున్నీలు వేసుకోకుండా తిరుగుతాం, నీ కర్మ. కానీ ఆ చున్నీ వేసుకోకుండా తిరిగే క్రమంలో ఏ మగాడి కన్నైనా పడిందా, ఆ మగాడిని దేవుడు ఏమండవు, నిన్ను మాత్రం లేపేస్తాడు. నేను మాట్లాడుతుంది క్రైస్తవ యువతరంతో మాట్లాడుతున్నాను. చున్నీ వేసుకోకపోవడం ట్రెండింగ్.
చున్నీ ఎక్కడెప్పాలరా, నీ మొగుడిదే ఇప్పుడే తప్పులేదు, అక్కడ ఉండి అలాగ తప్పులేదు. అందరూ చూడాలి, సూపర్గా ఉన్నామనాలి, సూపర్ ఫిజిక్ అనాలి. ఇవన్నీ చేస్తుంటే మగోడు ఆడు ఉప్పు కారమే తింటున్నాడు. మరి ఆడికి ఎదవ కూరలు అవి వస్తాయి, మరి సాతాన మూలంగా ఏ తప్పు చేస్తాడు. చున్నీ లేకుండా ఎలా పంపుతామండి అమ్మా? స్త్రీలను అడుగుతున్నాను, పెద్దవాళ్ళని అడుగుతున్నాను, తల్లి సామాన్లు తప్పుగా తీసుకోకండి. బయట వేసుకోకుండా బయటికి రాగలరా మీరు? ఒక నైటీ వేసుకున్నా సరే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏ టవలో కప్పుకొని వస్తాం. ఎందుకంటే అది ఎంత అవమానం అనేది మీకు తెలుసు. అది ఎవరి కంట్లోనే కూడా పడకూడదని. కానీ అదే తల్లిదండ్రులు పిల్లలు చున్నీ వేసుకొని ఇప్పేసి తిరుగుతుంటే ఏమంటలేదు, ఏం పర్లేదు వెళ్ళు, ఈరోజు కామన్ అయిపోయింది. ఒక్కలు కూడా ఏమంటలేదు. దరిద్ర కొట్టేదాలు అంటే మళ్ళీ చూసే వాళ్ళకైనా కోపం వద్దేమో. మరి వాళ్ళ దరిద్రులే అన్నాడు దేవుడు. ఇలాంటి దరిద్రులు వేదం అంటే 1000 సంవత్సరాలు వర్ధిల్లని, దరిద్రులు 1000 సంవత్సరాలు నరకంలో వర్ధిల్లాలండి. ఎందుకంటే 1000 సంవత్సరాలు మళ్ళీ అక్కడ నరకంలో మరి సాతాను గడితో పాటు ఉండేది వెళ్ళే కదా. నేను మ్యాజిక్లు మాట్లాడను, లాజిక్కే మాట్లాడతాను. ఎవడు ప్రశ్నించినా సమాధానం చెప్తాను, నా ప్రతి మాటకి ప్రతి ఉచ్చారణకి. చున్నీ వేసుకుని తిరుగుతుంటే ఖండించడు తల్లిదండ్రులు. ఈ తల్లి మళ్ళీ నీట్గా వేసుకుంటుంది బట్టలు, చక్కటి వస్త్రధారణ. ఎంత సంతోషిస్తూ ఉంటాడో ఆ భర్త గారు, ఎంత చక్కగా వేసుకుంటుందో మా ఆవిడే ఆ చీర కొట్టి కానీ ఇంకోటి కట్టి కానీ. ఆ నైటీ వేసుకున్నా సరే బయటికి రారే, చక్కగా ఏ టవలో ఏ చున్నీ వేసుకుని వస్తూ ఉంటారు. మరి అదే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలు చున్నీ లేకుండా బయటకు వస్తుంటే ఎలా అంగీకరిస్తున్నావో తల్లిగా నువ్వు? పాపానికి ప్రోత్సహించేటువంటి వ్యక్తి నువ్వు కాదు. ఒక పరాయ మగవాడు చూస్తాడు ఇలాంటి వాటిని, వాడు ఎప్పుడు కూడా ఆకర్షితుడైపోతాడు. మనం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయంలో మనం ఉండకపోగా ప్రోత్సహించే క్రైస్తవ తల్లిదండ్రులు. నీ శరీరం ఆయనకి ఏమై ఉన్నది? అందాన్ని సైతం దేవునికి మహిమకరమైన రీతిలో వాడుకోవాలండి. నీ సౌందర్యం సైతం దేవుణ్ణి మహింపరిచేటువంటి విధంగా ఉండాలి. నీ సౌందర్యం, నీ శరీరం దేవుని మహింపరచాలి, నీ వస్త్రధారణను దేవుని మహింపరచాలి, నీ క్రియలు, నీ కార్యక్రమాలు, నీ పనితీరు అంతా కూడా దేవుని పరిచేటువంటిదై ఉండాలి. అందంగా ఉండడం తప్పేం కాదు, సౌందర్యవంతులై ఉండడం తప్పేం కాదు. ఆ అందం సైతం దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. నువ్వు ఉపయోగించుకుంటున్నావు అంటే ఉపయోగించుకుంటున్నాను. ఆత్మీయంగా ఎదుగున వాళ్ళకి అర్థమవుతుంది, ఆత్మీయంగా ఎదగని వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పవలసిన అవసరం కూడా. అంతేగాని అందంగా ఉన్నాం అని చెప్పి నలుగురిని అంటేసుకుని తిరిగేద్దాం, నలుగురిని పాడేద్దాం, నాకు మంచి పేరు సంపాదించుకుంటాం. సంపాదింతా రేపు రోజున మాత్రం తొక్కేస్తాడు దేవుడు. అన్డౌటెడ్లీ, నో డౌట్, అసలు కొడతాడు ఖచ్చితంగా దేవుడు. యవ్వన వయసులో 20 సంవత్సరాలు ఇంకా కూడా నిండకుండానే జారత్వాన్ని జరిగించేటువంటి క్రైస్తవ తరంలో మనం బతుకుతూ ఉన్నాం. అలాంటి మందిరాలు, అలాంటి సహవాసంలో, అలాంటి పాడుపడిపోయినటువంటి ఆలయాల్ని నా జీవితంలో చాలానే చూశాను. ఏడో క్లాస్ చదువుతుందంట ఆ అమ్మాయి పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయిందంట. అర్ధనగ్న దృశ్యాలు, బ్లూ ఫిలిమ్స్. ఈ 7th క్లాస్ చదువుతున్న అమ్మాయి మళ్ళీ కౌన్సిలింగ్కి ఎక్కడికో తీసుకెళ్తే కానీ అంత కౌన్సిలింగ్ ఇచ్చినా మారడం కష్టమైపోయింది. అలాంటి వాళ్ళు నాకు పరిచయం అయితే చాలా భలే ఉందని అనిపిస్తూ ఉంటుంది. 7th క్లాస్ అమ్మాయికి ఆలోచనలు ఎక్కడ పుట్టినాయండి? ఎవరు నేర్పించారండి అమ్మాయికి? ఒక మగాడు ఆడది ఇలాంటి పని చేస్తారని చెప్పి ఆ పిల్లకి ఆ వయసులో చూడవలసిన ఆ కోరిక ఎందుకు పుట్టింది? ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకోవడమో లేకపోతే ఎవరో చూసిందో చెప్పి ఉంటారో, అది చెవిన పడిన తర్వాత నేనెందుకు చూడకూడదని ఆలోచన. చాలామంది క్రైస్తవులు పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయిపోయినటువంటి క్రైస్తవ యువతరం. బ్లూ ఫిలిమ్స్ చూడకుండా ఉండలేరు కొంతమంది యవన పిల్లలు. ఎందుకంటే ఆ శరీరంతో ఆ కోరికతో నువ్వు అది జరిగిస్తున్నావంటే నీ ఆలయాన్ని పాడు చేసుకుంటావు, నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకుంటావు. అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదంట, సందేహం లేదు. నీ శరీరంలో ఆయన ఉన్నాడు. నీ శరీరముని పరిశుద్ధాత్మకి ఆలయముగా మార్చుకున్నాడు. ఒకప్పుడు పెద్దలు పెళ్లి చేసేటువంటి సమయంలో మగాడు గురించి చాలా ఎంక్వైరీలు చేసేవారు. అబ్బాయి మంచోడే కదా, ఏ అలవాట్లు ఉన్నాయా లేదా, ఏ గాలి తిరిగిళ్ళు ఏమన్నా తిరిగాడా లేదా, ఏటో అని చెప్పి 100 రకాలుగా ఆలోచించేవారు. కానీ ఈ రోజున పెళ్లి చేసేటువంటి సమయంలో ఆడవాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇది చేయట్లేదు, మగాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తున్నారు. పిల్ల అలాంటిదని, ఎంతమందితో తిరిగింది, ఎన్ని బ్రేకప్లు అయినాయి, ఎన్ని యాసాలు వేసిందని
పెళ్లి చేసేటువంటి క్రమంలో అమ్మాయి మంచిదయిందా కాదని చెప్పి ఆశతో ఎదురు చూసేటువంటి మగవాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. ఒకప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎదురు చూసేవారు మగోడు మంచోడా కాదని. ఇప్పుడు మగోడు యొక్క తల్లిదండ్రులు ఆడపిల్ల మంచిదే కాదరా, దానికి ఏమన్నా లేకపోయినా పర్లేదురా బాబు, ఏ గాలి తిరుగుళ్ళు తిరగకుండా ఉంటే బాగుండరా బాబు అని చెప్పి ఆశతో ఎదురు చూసే తల్లిదండ్రులు అత్తకోడళ్ళు ఉన్నారు చాలా చోట్ల. ఎందుకంటే ఆడోళ్ళే అలాగే. ఆడు చూడండి, అది ఎక్కడ ఏటు ఊరది, గుడ్లు వేరా గుడ్లు సేరా, గూడవల్ల ఏదో నామవల్లో. ఆడు చూడండి, ఇద్దరు లవ్లో ఉన్నారు, ఓయో రూమ్కి వెళ్ళిపోయారు హ్యాపీ. ఓయో రూములంట. ఒకప్పుడు పాపం చేయాలంటే తుప్పలు కావాలి, ఒకప్పుడు పాపం చేయాలంటే గుహలు కావాలి, చీకటి ప్రదేశాలు కావాలి, బాత్రూమ్లు కావాలి, పాడైపోయిన ఇల్లులు కావాలి. ఇప్పుడు ఏం లేదు, అఫీషియల్గా బయట చక్కటి ఏర్పాట్లు చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఓయో రూమ్స్. వయసు నిండితే ఇద్దరు చక్కగా అక్కడికి వెళ్ళిపోయి ఎంతసేపు ఎంత ఎంజాయ్ చేసినా ఎవడు అడిగేవాళ్ళేడు. ఆ ఫెసిలిటీ కూడా గవర్నమెంట్ ఇచ్చేసింది. అలా ఓయో రూమ్ తీసిపోయాడు అంతే. పాపం అమ్మగారు తెలియలేదు వెనకాల వీడియో కెమెరా పెట్టాడని చెప్పి. వీడియో కెమెరాల నుంచి మొత్తం వీడియో అంతా బయటికి చూపించేసి బ్లాక్మెయిల్ చేసేసాడు. బలైపోయింది ఆ పిల్ల. ఇప్పుడు అంతా కూడా ఫేక్ అని మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి వెనకాల బ్యాక్గ్రౌండ్లు అలాంటివి ఏం చేస్తాం, మరి ఏం చేస్తాం చెప్పండి. యువతరమే చాలా వరకు వాళ్ళ శరీరాలను ఏం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. అందులో కూడా క్రైస్తవులు అనేక మంది ఉన్నారనేది నేను గమనించాను. నీ శరీరం పరిశుద్ధాత్మకి ఏమై ఉన్నది, ఆలయమై ఉన్నది. అట్టి శరీరంతో దేవుని మహిమపరిచేటువంటి క్రియలు పనిపాట్లే జరిగించాలి తప్ప ఆ శరీరాన్ని బట్టి చేసేటువంటి పనులు దేవుని అవమానపరిచేదైతే ఖచ్చితంగా నీ ఆలయాన్ని ఆయన ఏం చేస్తాడు, పాడు దెబ్బగా మార్చేస్తాడు. జాగ్రత్త, పాడు దెబ్బగా మార్చేస్తాడు. ఆ శరీరం నుంచి నిత్యమైనటువంటి మహిమని చెల్లించే పాత్రలుగా ఉండాలి. నిరంతరమైనటువంటి స్తుతిని అర్పించేటువంటి పాత్రలుగా ఉండాలి. నిరంతరమైనటువంటి ధ్యానాల్లో, దైవ సంబంధమైన ధ్యానాల్లో మునిగి తేలేటువంటి శరీరంగా ఉండాలి. కానీ పాపంలో మునిగి తేలేటువంటి శరీరాలు అయితే దేవుడి యొక్క ఉగ్రతకు మాత్రం ఖచ్చితంగా శరీరం అయిపోద్ది, మండిపోద్ది, కాలిపోతుంది, బూడిదైపోద్ది. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదంటాను. ఈ రోజున ప్రతి తల్లికి ప్రతి తండ్రికి చెప్తాను, ఈ రోజున యవనస్తుల్ని అసలు నమ్మకండి. వాళ్ళు ఎంత మంచి అమ్మాయి అయినా, నీ కూతురు ఎంత మంచిదైనా, నీ కొడుకు ఎంత మంచిడైనా నమ్మకండి, అసలు నమ్మకండి. నేనే నా యవన వయసులోనే అన్ని విధాలుగా మా తల్లిదండ్రులు మోసం చేశాను. ఇప్పుడు ట్రెండ్ మారింది, జనరేషన్ చాలా అప్డేట్ అయింది. అలా మోసం చేస్తున్నారు అనేది కూడా నీకు తెలియకుండా చేసుకుంటా పోతారు వాళ్ళు. అంతేగాని ఒకప్పుడు కొన్ని అత్త ఉండాలి పిల్లల మీద అనేవారు. ఒక్కను కాదు, వీలైతే 2 కళ్ళు వేసి వాళ్ళ మీద. 2 కళ్ళు వేస్తనే కానీ చాలా కష్టం. కనిపెట్టుకోకపోతే ఎలాగమ్మా? ఏ జబ్బు వచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఏ శరీర సంబంధమైన రోగం వస్తుంది, ఏమవుతుంది? ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఆడుకుంటుకుంటుంది, లేదంటే ఆవిడ కొంటుకుంటుంది, లేకపోతే ఎవరికైనా తెలిసింది అనుకో, ఇది చాలా యాసాలు వేసేసిందండి. అది అంత చెడ్డ పేరేది. పట్టించుకోకపోగా ఈ కాలేజీలని, స్కూళ్ళని, ఇంక చదువులే. ఇంకా అలా శరీరాల గురించి, అలా పవిత్ర పరిశుద్ధమైన జీవితం గురించి ఆలోచించేటువంటి క్రైస్తవ తల్లిదండ్రులు లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద విషయం ఏంటి? అలాగే వెళ్తే అలా వెళ్తే అలా అయిపోయినట్టే, అన్నీ అయిపోతున్నాయి, ఈజీగా అయిపోతున్నాయి. కానీ దేవుడు ఉగ్రత భయంకరంగా ఉంటుందని అలా అర్థం చేసుకోలేకపోతున్నారు క్రైస్తవులు. కొంతమంది హిజ్రాస్ రోడ్డు మీద కనబడుతూ ఉంటారు. హిజ్రాస్ కనబడినప్పుడు దేవుని వాక్యం అందించాలనే ప్రేరేపణ ముందు నుంచి కూడా నేను కలిగి ఉండేవాడిని. అలాగే నేను కారు మీద వెళ్తున్నప్పుడన్నా, ఇంకోటప్పుడన్నా కనబడినప్పుడు డబ్బులు ఏదో ఇస్తూ ఉంటాను. ఒకళ్ళు ఆపేసి వాళ్ళు వెళ్ళకపోతే, మామూలుగా అయితే ఇవ్వను, నేను బాగా ఇబ్బంది పెడితే ఎందుకు వచ్చిందిరా బాబు అని ఇస్తాను. ఇచ్చేటువంటి సమయంలో నేను అడుగుతాను, అర్థం అవుతాయి. అమ్మ మీరు దేవుణ్ణి తెలుసుకున్నారా అంటాను. మేము మందిరం చర్చికి వెళ్తామండి అంటూ ఉంటుంది. ఈ పనికిమాలి పనులన్నీ చేస్తూ ఉంటాం. ఇజ్రాయెల్ దగ్గర, వ్యభిచారుల దగ్గర నేను చాలాసార్లు విన్నాను. ఇలాంటి వాళ్ళు చాలామంది దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళే, కానీ ఈ పాడు జీవితంలో కొనసాగుతూ ఉంటారు. మందిరాలకు వెళ్తూ ఉంటారంట, దేవుని తెలుసుకున్నారంట, బాప్తిసం పొందుకున్నారంట వీళ్ళు. కానీ ఆ జీవితమే వాళ్ళకి నచ్చిందంట, ఆ జీవితమే వాళ్ళకి ఇంకా సర్వస్వం అంట. నేను చూసాను అలాంటి రోడ్ల మీద వ్యభిచారం చేసేవాళ్ళు, రోడ్ల మీద హెచ్చరాలుగా ఉన్న వాళ్ళు 80% దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఉంటారు. ఆ పాపం చేసేవాళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎన్ని పాపాలు చేసినా సరే ఈ దేవుడు క్షమించేస్తాడో,
మమ్మల్ని అర్థం చేసుకుంటాడో, మా పరిస్థితి అర్థం గాడిది గుడ్డేం కాదు, నీ నడువని కానీ ఎరగొట్టకపోతే ఈ దేవుడు అసలు దేవుడు. నిజం చెప్తున్నాను ఈ మాట, నేను ఎన్నిసార్లు చెప్తాను ఈ మాట. ఒక రోజు వస్తా ఉంది, ఒక టైం వస్తా ఉంది, కుళ్ళి పట్టిపోద్ది నీ శరీరం, కుళ్ళి పట్టిపోద్ది నీ శరీరం. 100 మందితో, 10 మందితో, 20 మందితో, కుక్క లేకపోతే ఏంటండి ఇది, కుక్క అనుకోండి, రోడ్డు మీద 10 కుక్కలు కాదు 20 కుక్కలతో అయినా సరే చేస్తుంది. కొంతమంది మనుషులు ఉంటారు, ఒక భర్త లేదంటే ఇంకొక వ్యక్తితో, అది వేరే విషయం. 10 మంది 20 మందిని చూస్తారండి బాబోయ్. కుక్క కంటే అధ్వానం. అందుకే అన్నాడు, కుక్కలో మండుచున్న ఇంకెలా, అదే ఇంకా అనకూడదు ఇక్కడ ఉన్నప్పుడు. నేను అలాంటి డైరెక్ట్గా మాట్లాడకూడదు. మారాలి, ఎప్పటికైనా తెలుసుకోవాలి. ఈ శరీరం అనేటువంటిది దేవుడి మూలంగా కొనబడింది కనుక, ఈ అపవిత్రమైన పాపయుక్తమైనటువంటి అపరిశుద్ధమైనటువంటి ఈ స్థలాన్ని ఆయన విలువ పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కనుక, ఆ స్థలాన్ని ఆలయంగా మార్చేసుకున్నాడు గనక, ఇక నుంచి శరీరంలో ఆయన యొక్క ధ్వని మాత్రమే, ఆయన యొక్క స్తుతి మాత్రమే, ఆయన మహిమపరిచేటువంటి క్రియలు మాత్రమే సువాసన భరితమైన రీతిలో ఆయనకి నైవేద్యంగా వెళ్ళాలి అనే ఆలోచనతో ఉండాలి తప్ప, నేను ఇంకా ఎలా పాడు చేసుకుంటానంటే ఖచ్చితంగా నిన్ను కూడా దేవుడు ఏదో ఒక సమయంలో ఏం చేస్తాడు, పాడు చేస్తాడు. చాలా ఆలయాల్లో విగ్రహాలు ఉంటాయి ఉండవా? ప్రతి మందిరంలో ఓ మసీదుకి వెళ్ళామంటే అక్కడ ఏదో విగ్రహం ఉంటుంది, ఒక హైందవ దేవాలయంకి వెళ్ళామంటే అక్కడ ఏదో విగ్రహం ఉంటుంది, ఒక బౌద్ధ మత సంబంధమైనటువంటి సంస్థలోకి వెళ్ళామంటే అక్కడ ఏదో విగ్రహం ఉంటుంది. కానీ విగ్రహం లేనటువంటిది ఆలయం ఏదన్నా ఉందంటే క్రైస్తవ ఆలయమే. ఆలయంలో ఆయన దేవుడే ఉన్నాడు, విగ్రహాలతో పని లేదు. ఈ రోజున ఆ ఆలయంలో బోల్డ్ అని విగ్రహాలు పెట్టేసుకున్నాం మనం. బోల్డ్ అంత మందికి వస్తువులు విగ్రహాలుగా మార్చేసుకున్నాం, మనుషులను విగ్రహాలుగా మార్చేసుకున్నాం, ఆశలు విగ్రహాలుగా మార్చేసుకున్నాం, పిల్లల విగ్రహాలుగా మార్చేసుకున్నాం. ఇవన్నీ విగ్రహాలు. ఆ ఆలయంలో ఆయనే ఉండాలనుకుంటున్నాడు. ఆయనకి తప్ప ఇంకొక స్థానం ఇవ్వకూడదని దేవుడు యొక్క ఉద్దేశం. కానీ ఆలయంలో అసలు విగ్రహమే ఉండకూడదనేటువంటి ఆలయంలో ఉండవలసినటువంటి అనుభవాలు ఎరిగిన నువ్వే ఈ ఆలయంలో ఎన్ని విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటున్నావండి? అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ఆలయంలో ఉండవలసినటువంటి దేవుడి కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నీలో ఒక విగ్రహంగా మారిపోతా ఉంది. అది ఒక నీ కూతురు కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ భర్త కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు. అది ఏదైనా దేవుడి కంటే కూడా ఎక్కువగా దాన్ని ఆరాధించావా, దాన్ని ప్రేమించావా, ఈ ఆలయంలో ఒక విగ్రహం అయిపోతా ఉంది. విగ్రహారాధనకు అతీతుడు నా దేవుడు, నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదన్న ఏకైక దేవుడు. ఈ ఆలయంలో ఆయనైనా ఉండాలి, నీకు నచ్చిన వాళ్ళైనా ఉండాలి. ఇద్దరు ఉంటారంటే ఆయన ఉండడం. తీసే ఏదో ఒక దాన్ని ఎక్కువగా పెంచేసుకుంటున్నావా, నీ పిల్లల మీద ప్రేమ, దేవుడి కంటే ఎక్కువగా ఆశలు పెట్టేసుకుంటున్నావా, ఆ విగ్రహాన్ని అంతటగా నువ్వు తీస్తే సరే, లేదంటే ఆ విగ్రహం లేకుండా ఆయన్ని తీసేస్తాడేమో. జాగ్రత్త, పెంచుకోకండి దరిద్రగొట్టు ప్రేమలు. పిల్లల మీద ప్రేమించండి, బాగా చూసుకోండి. ప్రేమించే ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి భార్య, ప్రతి భర్త నిజంగా ప్రేమిస్తే ప్రార్థిస్తారు. అంతే చేయండి మీరు. అంతేగాని దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని, దేవుడు ఉండవలసినటువంటి ఆ భాగంలో నా కూతురుని తెచ్చుకుంటానో, నా మొగుడిని తెచ్చుకుంటానో, నా భార్యకి ఇచ్చానో, నా పిల్లలంటే నాకు దేవుడి కంటే ఎక్కువ, నా ప్రాణం, నా గుండెకాయ అన్నవా, ఆలయం అంతా కూడా అన్య సంబంధమైన ఆలయాలుగా మారిపోతాయి. తీసేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, విగ్రహాన్ని తీసేస్తాడు, ప్రేమించే వ్యక్తిని తీసేస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఏడితే, నువ్వు ఆధారపడితే, నువ్వు స్తుతింతే, నువ్వు ఇష్టపడితే, నువ్వు ప్రేమిస్తే ఆయన మాత్రమే ఉండాలి. ఇక్కడికి ఎవరు ఉండకూడదు స్థానంలో. నా దేవుణ్ణి కంటే ఎక్కువగా ప్రేమిందునేమో, నాకు రాబోయేటువంటి ఆ ఫలాన్ని తీసేసాడు. అది విగ్రహంగా మారిపోద్ది నీ జీవితంలో. ఆ పిల్ల విగ్రహంగా మారిపోద్ది నీ జీవితంలో. నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావు, నువ్వు ఫీల్ అవుతావు, కానీ మంచిగా చేస్తాను. తీసేసాడు దేవుడు.
ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువ ప్రేమించాను పుట్టకముందే. పుడత ఇంకెంత ప్రేమిందునో. ఎవరిని ప్రేమించను అందుకే నేను ఆయనకంటే ఎవరిని ఎక్కువ ఇష్టం. ఒకవేళ ఇష్టపడితే చేతులారా దూరం చేసే వ్యక్తుల్లో కారణం నేనే ఉంటానండి. భయం నాకు. నేను ఎక్కువగా ప్రేమించాను ఇంటి వారిని వాళ్ళని ఖచ్చితంగా తీసేస్తాడని భయం ఉంటుంది నాలో. దేవుడే ఎక్కువ. అలాగని ప్రేమ లేదా? ప్రాణం నా కుటుంబం అంటే నాకు. నా ఫ్యామిలీ అంటే పిచ్చి, కానీ దేవుడి కంటే కాదు. నిరంతరమైన ఆలోచన దేవుడి అందే నేను కలిగి ఉంటాను తప్ప ఫ్యామిలీ మీద, పిల్లల మీద, అమ్మల మీద, నాన్నగారుల మీద దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ ప్రార్థనలు వాళ్ళని కాపాడతాయి. వాళ్ళ జీవితం వాళ్ళని నిలబెట్టుకుంటుంది. వాళ్ళ యొక్క భక్తి ప్రభావాలు వాళ్ళ జీవితాన్ని కొనసాగింపజేస్తుంది. ప్రార్థిస్తాను అంతే. ఈ శరీరం పరిశుద్ధాత్మకి ఏమి ఉన్నది? ఆలయమే ఉన్నది. ఆలయంలో ఆయన మాత్రమే ఉండాలి తప్ప ఉంటాడు ఏ దేవాలయం కదండి. హైందవ దేవాలయంకి వెళ్ళారు అనుకోండి, ఏదో హైందవ దేవుడి యొక్క విగ్రహం ఉంటుంది. అంతేకాని 3-4 దేవుల విగ్రహాలు ఒక ఆలయంలో ఉంటాయా? యేసుక్రీస్తు ప్రభు వారి ఫోటో, లేదంటే అమ్మవారి ఫోటో, లేదంటే పలానా దేవుడి ఫోటో ఒకే గుళ్ళో పెట్టబడుతుందా? ఏ ఆలయంలో ఉండవలసినటువంటి ఆ విగ్రహం ఆలయంలో ఉంటుంది. మన ఆలయంలో ఇవన్నీ ఉంటాయంటే అలా కుదురుతుంది? అంతకంటే దరిద్రమైనటువంటిది అది దేవాలయం ఇంకోటి ఉంటుందా? ఆయనే ఉండాలి. ఆయనకి మాత్రమే ఆలయం అనేటువంటిది కట్టబడింది, సిద్ధపరచబడింది కనుక ఆయన కాకుండా ఇంక ఏ విగ్రహం కూడా పెట్టకూడదు. అందుకే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన విగ్రహంగా మారిపోద్ది. విగ్రహారాధికులు అన్నాడు చూడండి ప్రకటన గ్రంథంలో. ఏంటంటే దేవుడి కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు వీళ్ళందరూ. ఒక వచనం ఎప్పుడుని ఒక అర్థాన్ని ఇవ్వదు, లక్షలాది అర్థాలను ఇచ్చేటువంటిదే పరిశుద్ధమైనటువంటి గ్రంథం యొక్క గొప్పతనం. చాలా ఈ వచ్చిన అర్థం ఏంటి, ఈ వచ్చిన అర్థం ఏంటి తెలుసు. వచ్చిన అర్థం ఏంటి? అసలు వచ్చిన అర్థం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏ టైంలో ఏ వచనం యొక్క అర్థాన్ని, భావాన్ని పలకాలో ఆయనే తెలుసు. అందుకే వచనాల అర్థాలు నేను నేర్చుకోవడం ఏముండదు. టైం వచ్చిన టక్ టక్ టక్కని వెళ్ళాలి. అది ఈ వచనం యొక్క ఆత్మీయ అర్థం, ఈ వచనం యొక్క భావన, అస్సలు ఇది ఈ వచనానికి అర్థం అని చెప్పి ఏది ఉండదు. వివిధ రకాలుగా వివిధ సమయాల్లో వాడుకుంటాడు ఒకే మాటని. అది దేవుని యొక్క అభిషేకం ఉంటుంది తప్ప మామూలుగా మానవ మాత్రులకు లభించదు. అది ట్రైనింగ్ సెంటర్లో దొరకదు. అది ట్రైనింగ్ సెంటర్లో దొరకదు. అందుకని ఎప్పుడు అంటున్నా గొప్పతనం కాదు. ఒక వచనాన్ని 100 రకాలుగా ప్రసంగిస్తాను, 100 రకాలుగా ప్రసంగిస్తాను. 1-2 కాదు, 100 రకాలుగా చేయగలను. ఆ దేవుడిచ్చిన కృపది. ఆయన ఆలయం ఏమి ఉన్నదంటే నీవే ఆయన ఆలయం అన్న. మారితే సంతోషమే. మళ్ళీ ఆలయంలోకి వచ్చి ఆయన కూర్చుంటాడు. నిరంతరమైనటువంటి మహిమని, తోపాన్ని అందించగలిగేటువంటి పాత్రగా ఉంటే దాన్ని ఆస్వాదిస్తాడు. నీలో ఆయన లీనమైపోతాడు. నీ ఆత్మారాధనకి ఆయన పరవశుడైపోతాడు. నిన్ను మరింతగా దేవుడు దీవిస్తాడు. నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. కాదో కూడదో ఆయన కాకుండా అనేక విగ్రహాలను పెట్టుకుంటాను, ఈ శరీరాన్ని పాడు చేసుకుంటాను, ఈ శరీరాన్ని వ్యభిచార మద్యంతో నింపేస్తాను, ధూప వేదికతో నింపవలసిన ఈ శరీరాన్ని దుర్గంధభరితమైనటువంటి రీతిలో నింపేస్తాను. దురలవాట్లకి నేను అలవాటైపోయాను కాబట్టి, మద్యానికి అలవాటైపోయాను కాబట్టి, ధూమపానానికి అలవాటైపోయాను కాబట్టి, సినిమాలకు అలవాటు పడిపోయాను కనుక ఈ ఆలయంలో వాటిని కూడా జరిగిస్తానంటుంటే ఒక టైం అయితే వస్తూ ఉంది, ఖచ్చితంగా నా ఆలయాన్ని పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానన్న దేవుడు మాత్రం మాట గతించదు. ఆయన వాగ్దానాలు గతించవో, ఆయన హెచ్చరిపులు కూడా గతించవు. ఏ మాట తప్పదు, అన్నీ జరిగిస్తాడు. తోచ తప్పకుండా జరిగిస్తాడు. రీసెంట్గా నేను సేవలోకి రాలేదు. సేవలోకి రాకముందు 1 year బ్యాక్ అనుకుంటా, నా దగ్గర అప్పుడు ఏ కారు ఉండేది? సేవలోకి రాకముందు స్కోడా ఉండేదా లేకపోతే ఏమి ఉండేదో, మొత్తానికి స్కోడా కూడా కాదు, స్కోడా కంటే ముందుగారు ఏదో చిన్న ప్రాబ్లం వస్తే నేను ఇక్కడికి పెద్దాపురంలో ఒక మంచి వర్కర్ ఉన్నారు, ఒక మంచి మెకానిక్ ఉన్నారు, బాగా మాట్లాడతాడు ఆ వ్యక్తి. ఆయన దగ్గర తీసుకుని వెళ్ళాను. నేను క్రిస్టియన్ అని ఆ వ్యక్తికి తెలియదు. నేను క్రైస్తవుడని, ఒక క్రైస్తవ సేవకుడి యొక్క మనవణ్ణని ఆ వ్యక్తికి తెలియదు. ఏదో మాటల్లో అక్కడున్న పని చేసే వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మాట్లాడతా ఆ టైంలో పక్కనే చర్చ్ ఆరాధన జరుగుతూ ఉంది. పాస్టర్ గారు ఏదో పాటలు పాడడం ఏదో జరుగుతూ ఉంటే వీళ్ళు పుసుక్కున మాట అన్నారు. ఏమన్నారంటే ఆ పాటలు అనేసి పక్కనోడు ఏడ్రా బాబు గోలేదో అన్నాడు. అంటే మెకానిక్ ఏమన్నాడంటే పెద్దాపురం పలానా వ్యభిచార కొంపల్లో ఉండే వాళ్ళంతా కూడా ఇప్పుడు చర్చిల్లోనే ఉంటున్నారులే అని అన్నాడు.
వ్యభిచార కొంపల్లో ఉండే వాళ్ళంతా ఇప్పుడు చర్చిల్లోనే ఉంటున్నారులే అని అన్నాడు. చాలా కోపం వచ్చింది. దేవుల్లో ఒక రాకముందే దేవుడు అంటే పిచ్చి నాకు, కానీ తప్పక పాపంలో బతికేసాం అనుకోండి. అంత పిచ్చి నాకు దేవుడు అంటే. ఎంత పిచ్చి అంటే ఆయన కోసం చచ్చిపోతాను, ఆయన కోసం ఇంకొకరిని చంపేస్తాను కూడా. ఒకప్పుడు, ఇప్పుడు చంపను, చచ్చిపోవడానికి సిద్ధం. అంత పిచ్చి. ఆ మాట అంటే చాలా బాధపడ్డాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, సేవలోకి వచ్చిన తర్వాత చాలా మంచి మాట అన్నాడు. చాలా ఆనందించాను. ఆ మాటని ఆత్మీయంగా అర్థం చేసుకుని ఆత్మలో నేను ఆనందించినటువంటి ఆ సాక్ష్యాన్ని జీవితంలో మర్చిపోలేను. వ్యభిచార కొంపల్లో ఉన్న ప్రతి ఆడదే కూడా ఇప్పుడు చర్చిల్లో ఉందంటే బాధ కలిగించింది. కానీ నాకు అర్థమైంది ఏంటి తెలుసా? అలాంటి వారిని కూడా మార్చి ఆయన వైపు నడిపించిన ఏకైక దేవుడు నా దేవుడు. వ్యభిచారులు ఈ రోజున పరిశుద్ధుల యొక్క సమూహంలో ఉన్నారని వాడికి తెలియకుండానే దేవుని మహింపరిచాడు. వాళ్ళందరూ మారబట్టే కదా ఈరోజు మందిరంలోకి రాగలిగారు. వాళ్ళందరూ మారుతున్నారు. ఒకప్పుడు ఒళ్ళమ్ముకొని వ్యభిచారం చేసి సంపాదించిన వాళ్ళందరూ దేవుల్లోకి వచ్చారు, దేవుల్లో మార్పును పొందుకున్నారు. కానీ దేవుల్లో పుట్టి దేవుల్లో ఎదిగి దేవుల్లో నడిచిన వాళ్ళందరూ వ్యభిచారులు అయిపోతున్నారు. డబ్బు కోసం ఒళ్ళమ్ముకున్న వ్యభిచారులు ఏమో మందిరానికి వస్తున్నారు. దేవుల్లో పుట్టి ఎదిగి దేవుల్లో ఒకలాగా అయిపోయిన వాళ్ళందరూనేమో ఫ్యామిలీస్ అన్నీ కూడా ఫ్యామిలీలు అందరూ వ్యభిచారులు అయిపోతున్నారు. అది తేడా. ఒక ఫ్యామిలీగా కట్టబడి వ్యభిచారులు అయిపోతున్నారు. వాళ్ళకి ఫ్యామిలీ లేక ఒళ్ళు అమ్ముకున్నారు. నీకు ఫ్యామిలీ ఉండి ఒళ్ళు అమ్ముకుంటున్నావు, మగోడైనా ఆడదైనా. అది తేడా. ఆ కొంపల్లో ఉన్న వాళ్ళందరూ మా చర్చిల్లోనే ఎడుతున్నారంటే ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ సంతోషించాలి. అలాంటి వాళ్ళు మార్చుకున్నాడు. ఈరోజు దేవుని తెలుసుకుని వచ్చారని. ఆ పాడుబడిపోయినటువంటి ఆ శరీరాలను నేను కొనుక్కున్నాడు, బాగు చేసుకున్నాడు, ఆలయంగా మార్చుకున్నాడు, ఆలయంలో ఒకటిగా చేసుకున్నాడు ఆయన. ఎంత సంతోషించాను. ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి కూడా నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. ఈరోజున ఒకప్పుడు పెద్దాపురం అంటేనే ఒక దరిద్రమైనటువంటి ఒక భావన. ఎక్కడ చేసిన పెద్దాపురం అనేటువంటి మన పెద్దాపురానికి సంబంధించిన ఊరైతే కాదు, కానీ ఆ పేరు చెప్పుకోవడానికి చాలామంది ఫీల్ అయ్యేవారు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడి నుంచి మీది ఏ ఊరు అంటే ఆ పేరు చెప్పుకోవడానికి ఫీల్ అయ్యేవాడు. పీడిపి అనేవారు. పీడిపి అనుకునేవాడు నేను. అంటే ఆ పేరు చెప్పడానికి, ఎందుకంటే అసహ్యమైనటువంటి వ్యభిచార కేంద్రంగా ఉండేది. కానీ ఈరోజు నాకు ఉన్న వాళ్ళందరూ కూడా మారి దేవుని మందిరాల్లోకి వస్తూ ఉన్నారంటే ఎంత ఆనందం అది. వాళ్ళందరూ మారుతున్నారు. బాగున్న వాళ్ళందరూ కూడా ఏమో అల్లా తేరవుతున్నారు. అంటే అక్కడ వ్యభిచార కొంపల్లో అయితే జరగట్లేదు ఇలాంటి పనులు అయినాయి ఇష్టమనుసారంగా. నీ శరీరము ఏవి ఉన్నది? పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నదే. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా 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 అతి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేదు. కాదు కూడదు. నా జీవిత పర్యాంతరం వరకు కూడా ఇలాగే ఉంటాను. నేను ఇలాగే మందేస్తాను, ఇలాగే సిగరెట్లు కాలుస్తాను, ఇలాగే సీరియల్ చూస్తాను, ఇలాగే సినిమా పాటలు పెట్టుకుంటాను, ఇలాంటి సినిమాలే చూస్తాను. ఇంకే అలాగే ఉంది. ఎన్నైనా సరే నేను అందరితోని పడుకుంటాను. తోలుదెత్తండి. అందులో సందేహం అనేది ఏ విధంగా లేదు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.